ధర్మ ఈజ్ కంప్లయన్స్ టు సస్టైనబుల్ యాక్షన్స్. కొనసాగించడానికి వీలైన చర్యలు లేదంటే స్థిరంగా జరిగే కార్యక్రమాలకి కట్టుబాటుని ధర్మం అంటారు. ఫండమెంటల్గా మన బ్రెయిన్కి అన్ని మెమరీలోకి ఏదో లోడ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ లోడ్ అవ్వడమే ఆనందం. బయట ఉండే సుఖాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఒక స్వీట్ తిన్నారు, అయిపోతుంది దాంట్లో ఉండే మెమరీ, ఇంకా చేసుకోవడానికి ఏమి ఉండదు. ఈ బయట ఉన్న సుఖాలకు ఉన్న సమస్య ఇదే అనమాట. ఇవి పరిమితంగా ఉంటాయి, పరిమిత కాలమే ఉంటాయి. ఈ పరమానంద స్థితి సమాజ స్థితిలో మాత్రం కంటిన్యూస్గా ఆనందం ఉండగలరు. జనరల్గా ఉండే ఆనందంలో కానీ ఇంకా డీప్ స్టేట్ అయిన సమాజ స్థితిలో కానీ ఈ ఆనందం యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది మెమరీలో లోడ్ అవుతూ ఉంటుంది, ఇమీడియట్గా వాలటైల్ కూడా అయిపోతుంది. స్వర్గం అనేది వేరే ప్లేస్ కాదు, మన ఆత్మలకు వెళ్ళే మ్యాట్రిక్స్. ఆ సీడీని మార్చేసామనుకోండి, ఆ సీడీ తీసేసి ఇంకో సీడీ పెట్టాం, అదే నరకం. నరక లోకం అంటే మనం ఫిజికల్గా ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు, మన ఆత్మ ఉన్న పొజిషన్లోనే ఉంటుంది. భగవంతుడు చచ్చిన తర్వాత సీడీ మార్చేస్తాడు, వేరే వాడు కంట్రోల్ చేస్తున్నాడు అనే దానికి ప్రూఫ్ భవిష్యత్తుని ఇప్పుడే చెప్పగలరు. శ్రీ సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. వీర రాఘవ్ గారు, వీరు అసలు మానవుని యొక్క మెదడు ఏ విధంగా పనిచేస్తుంది, ఈ మేధస్సు అనేది ఎక్కడి నుండి వచ్చింది, మనలో కలిగే రకరకాల భావనలు అంటే సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, కష్టం, నష్టం, బాధ, విచారం, ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి, వీటికి మూలం ఎక్కడుంది, దీని ద్వారా మానవుల యొక్క జీవితాలు ఏ విధంగా ప్రభావితం చెందుతున్నాయి, ధర్మం అంటే ఏంటి, సృష్టి అంటే ఏంటి, అసలు ఈ సృష్టి రహస్యం ఏంటి, ఈ సృష్టి నిర్మాణం ఏ విధంగా జరిగింది, అలాగే భారతదేశం ఈ రాజ్యాంగం మనం ఏదైతే ఆమోదించుకున్నామో, ఇప్పుడు ఏదైతే మన రాజ్యాంగ పరిధిలో మనం జీవిస్తున్నామో ఇది మనకి ఇచ్చినటువంటి హక్కులేంటి, దీనిలో మనకి తెలియకుండా దాచినటువంటి రహస్యాలేంటి, ఇలా ఎన్నో విషయాల మీద వారి యొక్క జీవితంలో అమూల్యమైనటువంటి ఎన్నో క్షణాలని ఖర్చు పెట్టి ఎంతో రీసెర్చ్ చేసి ఆ జ్ఞానాన్ని అంతా 10 మందికి అందేలాగా చేయాలి, నలుగురు తెలుసుకుంటే బాగుంటుంది, దీని మీద అవతల వాళ్ళు కూడా ఆలోచించి వారు కూడా మరిన్ని విషయాలు తెలుసుకుంటారు అనే ఒక సదుద్దేశంతో వారి ఆలోచనలు పంచుకోవడానికి ఈరోజు మన ముందుకు వచ్చారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా సత్యం గారికి, శ్రీ సన్నిధి టీవీ వారికి నా ధన్యవాదాలు, ప్రేక్షకులకు కూడా నా ధన్యవాదాలు. మాట్లాడితే ప్రతి ఒక్కరు ధర్మం 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 అంటారు కదా, అంటే ధర్మం అంటే ఏంటి, మీరు ఏ విధంగా ధర్మం గురించి తెలుసుకున్నారు? సైన్స్ అనే పదం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎంతగానో విశ్వసించే భగవంతుడు లేడంటారు, దేవుడు లేడంటారు, అది ఉండడం సైన్స్ ఒకటే. సైన్స్ కి భగవంతుడికి డిఫరెన్స్ లేదు. సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా భగవంతుడిని చెప్పొచ్చు, ఆత్మని చెప్పొచ్చు, పరమాత్మని చెప్పొచ్చు, మైండ్ని చెప్పొచ్చు, సుఖాన్ని చెప్పొచ్చు, బాధని చెప్పొచ్చు, పరమానందాన్ని చెప్పొచ్చు, అన్ని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వాటిని చెప్పలేకపోయారు కాబట్టి అది వేరే ఇది వేరే అని భ్రమపడ్డారు ఎలా ఉంటుంది అని. నిర్వచనం మాత్రమే కాదు, అసలు ప్రపంచంలో ధర్మం నిలబడాలంటే ఏముండాలి అనేది కూడా రీసెర్చ్ చేశాను. ఎలా నిలబడుతుంది, ఏం చేయాలా అనే విషయాల మీద కూడా రీసెర్చ్ చేశాను. నేను ధర్మానికి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, ధర్మ ఈజ్ కంప్లయన్స్ టు సస్టైనబుల్ యాక్షన్స్. సరళంగా చెప్పుకోవాలంటే కొనసాగించడానికి వీలైన చర్యలు లేదంటే స్థిరంగా జరిగే కార్యక్రమాలకి కట్టుబాటుని ధర్మం అంటారు. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది నిర్వచనం, సింపుల్గా చెప్తాను. సస్టైనబిలిటీ ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే సస్టైనబుల్ యాక్షన్స్, దేన్నైతే మనము ఎక్కువ కొనసాగించగలుగుతామో అది ధర్మం. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలా సింపుల్గా చెప్పుకోవడం, అందుకని కొంచెం కాంప్లికేటెడ్గా ట్విస్ట్ చేసాము. యాక్చువల్గా సింపుల్గా ఇంటర్ప్రిట్ చేస్తే ఎక్కువ రోజులు సాగించడానికి వీలైన వాటినే ధర్మం అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దొంగతనం ఉంది, లేదంటే ఒక అబద్ధం ఉంది. ఇవేంటంటే ఇవి ఎక్కువ రోజులు చేయలేం, సస్టైనబుల్ కాదు, వ్యతిరేకత వచ్చేస్తుంది, సో సస్టైనబుల్ కాదు. సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రచారం చేస్తాము, జ్ఞాన ప్రచారం, సో ఇటువంటివన్నీ సస్టైనబుల్ అనమాట. సో ఆ విధంగా నిర్వచనం చేశాను. సో నిర్వచనం లేకుండా కూడా ధర్మం నడుస్తుంది, కానీ రఫ్గా ఐడియా ఉంటుంది, ఇది కరెక్టా తప్ప అనేది రఫ్గా ఐడియా ఉంటుంది. నిర్వచనం అనే దానికి అంత వెయిటేజ్ లేదు, కానీ కొన్ని సందర్భాలు వస్తాయి అనమాట. ఆ సందర్భాలు ఏంటంటే కన్ఫ్యూషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాన్ వెజ్ తినడం ధర్మమా అధర్మమా, ఇటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఇంటర్ప్రిట్ చేయాలంటే ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోతావు. సో అటువంటి సిచ్యువేషన్లో ఈ డెఫినేషన్ ఉపయోగపడుతుంది. అంటే నీకు బేరీజ్ వేసుకోవడానికి, క్రిటికల్గా జడ్జ్ చేయడానికి, కరెక్ట్గా జడ్జ్ చేయడానికి, ప్రతి సిచ్యువేషన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి, నువ్వు చేసే ప్రతి పని ఇది ధర్మమా కాదా అని తొందరగా గ్రహించడానికి నేను చేసిన నిర్వచనం ఉపయోగపడుతుంది. అందుకని నిర్వచనం తయారు చేశాను. మనకు ఎవరికి వాళ్ళకే తెలిసిపోతుంది ఈ ధర్మం కాదంటే, నువ్వు ఈ పని సులభంగా తెలిసిపోతుంది.
ఈ నిర్వచనాన్ని అర్థం చేసుకుంటే సులభంగా తెలిసిపోతుంది ఇది సస్టైనబుల్లా కాదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోవులు ఉన్నాయి, గోహత్య అనేది ఒకటి ఉంది. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు నాలాంటి వాడు, చికెను మటను తింటాడు ఫర్ ఎగ్జాంపుల్. నేను చికెను, ఒక హెన్ను, ఒక గోటు ఒక ఎనిమలే, ఒక ఆవు, ఒక కుక్క కూడా ఎనిమలే. కానీ కుక్కను పెంచుకునేవాడు రెండు ఎనిమల్స్ అయినా కూడా దాన్ని చూసే దాని అటాచ్మెంట్ వేరే, దాన్ని వాడు గ్రహించే విధానం, వాడి అటాచ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి కుక్కర్ని వాడు చంపలేడు, అది సస్టైనబుల్ కాదు. వ్యతిరేకత వస్తుంది. నువ్వు కుక్కల్ని ప్రేమించే సొసైటీలోకి వెళ్ళి, లేదంటే గో ప్రేమికులు ఎక్కువ ఉండే సొసైటీలోకి వెళ్ళి నేను అది చంపుతానంటే వాళ్ళు వ్యతిరేకత వస్తుంది. రెండు ఒకటే కదా, ఎనిమల్సే కదా అని నువ్వు అనలేవు, వాడికి ఉండే అటాచ్మెంట్ వేరు, అంతే కదా. మన మనిషికి లైఫ్లో మనకి రకరకాల మనుషులు ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్, ఒక్కొక్కరితో ఒక్కొక్క మన భావం బంధం వేరే ఉంటుంది. సో అటువంటి బంధం ఏర్పరచుకున్నప్పుడు ఒక గోవుని హత్య చేయడం అనేది అవి వ్యాలిడ్ అయిన సొసైటీలో వ్యాలిడే, కానీ నువ్వు గోవులు పూజించే ప్రేమించే సొసైటీలోకి వెళ్ళి బలవంతంగా నేను చంపేస్తాను అనేది సస్టైనబుల్ కాదు. అది ఎక్కువ రోజులు అధర్మం కింద వచ్చేస్తుంది. అటువంటి ఇంటర్ప్రిటేషన్ ఈజీ అయిపోతుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సస్టైనబుల్ అంటే. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, దొంగతనం చేస్తా ఉన్నాడు, ఈరోజు చేశాడు, రేపు చేశాడు, సంవత్సరాలు చేశాడు, వాడు సస్టైనబుల్గా చేస్తున్నాడు. ధర్మం కాదు అది. అందుకే నిర్వచనం ఇందాక కాంప్లికేటెడ్గా ఉంటుందని చెప్పింది. సో సింపుల్గా ఉండడం కోసం సస్టైనబిలిటీ అనే పదం వాడాను, కానీ యాక్చువల్ నిర్వచనం ధర్మ ఈజ్ కంప్లయన్స్ టు సస్టైనబుల్ యాక్షన్స్. ఇప్పుడు జనరల్గా ఆవుకి ఎన్ని కాళ్ళు ఉన్నాయంటే 4 కాళ్ళు ఉంటాయి, అంతేగా. మా ఇంట్లో ఆవుకి 3 కాళ్ళు ఉండేది. ఇప్పుడు వీడు దొంగతనం ఒక కంటిన్యూస్గా చేసేది ఆ కేటగిరీ కింద వస్తుంది. మనం కంప్లయన్స్ టు సస్టైనబుల్ యాక్షన్స్, యాక్షన్ ఫస్ట్ డిఫైన్ చేసాం. సస్టైనబుల్ యాక్షన్ అన్నప్పుడు యాక్షన్ని ఫస్ట్ డిఫైన్ చేసుకున్నాం, అంటే హోలిస్టిక్ యాక్షన్. ఏదైనా సస్టైనబుల్ యాక్షన్, లైక్ విండ్ మిల్లు సస్టైనబుల్, నిజం చెప్పడం సస్టైనబుల్, ఇతరులకు సహాయం చేయడం సస్టైనబుల్, శాస్త్రాన్ని ప్రచారం చేయడం సస్టైనబుల్, సమాజంలో ఉండే తప్పుకు వ్యతిరేకంగా పోరాడడం సస్టైనబుల్. ఇటువంటి సస్టైనబిలిటీ అనేది ఫస్ట్ యాక్షన్ డిఫైన్ చేసుకున్నాం, దానికి నువ్వు కట్టుబడి ఉండాలి. వాటిలో డిఫెక్ట్ ఉంటుంది ఎక్కడో, దాని గురించి మనం మాట్లాడట్లా, అర్థమైందా? ఆడి కేసు గురించి మనం ఆవు అన్నప్పుడు జనరల్గా ఆవు గురించి మాట్లాడుతున్నాం, అందువల్ల డెఫినేషన్ అలా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది డెఫినేషన్. జనరల్గా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే సస్టైనబిలిటీ అనే ఒక పదం ఉంది చూడండి ఇంగ్లీష్లో, మన తెలుగులో చెప్పుకోవాలంటే స్థిరంగా ఉండేది. ఏది స్థిరంగా ఉండగలదో అదే ధర్మం. చాలా ఈజీగా చెప్పుకోవాలంటే స్థిరంగా ఉండేది ధర్మం. అయితే మనకి ధర్మం అంటే దార ఇతి ఇతి ధర్మ అని చెప్పి ఆల్రెడీ మనకి డెఫినేషన్ ఉంది. మన అసలు ధర్మం అంటేనే దార ఇతి ఇతి ధర్మ, పట్టి ఉంచేదే ధర్మం. ఏం పట్టించుండేది? ప్రపంచాన్ని పట్టి ఉంచేది. అంటే ప్రపంచం నిలబడి ఉండేది దేనివల్ల? నిలబడాలంటే ధర్మం ఉంటేనే కదా. ప్రపంచం సస్టైన్ అవ్వాలంటే, కంటిన్యూ అవ్వాలంటే ఏముండాలా? అదే ధర్మం అని చెప్పుకున్నాం కదా. దారా ఇతి ధర్మ అనేది కూడా ఇంచుమించు అదే డెఫినేషన్ వస్తుంది, మీనింగ్ వస్తున్నట్టుంది. బహుశా నాకు తెలియదు, ఎందుకంటే నేను డెఫినేషన్ తయారు చేసేటప్పుడు దీని మీనింగ్ ఇంటర్ప్రిటేషన్ నాకు తెలియదు కరెక్ట్గా. ఎందుకంటే యాక్చువల్గా మీరు వికీపీడియా కొట్టినా, వేరే వ్యాఖ్యానాలు చూసినా దారా ఇతి ధర్మానికి వేరే విధంగా చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే మన వాల్యూస్ని, మన వేదిక్ ఫిలాసఫీని పట్టి ఉంచేది ధర్మం, వేదిక ఫిలాసఫీనే ధర్మం అని ఆ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. దాని ఎగ్జాక్ట్ ఇంటర్ప్రిటేషన్ నాకు తెలియదు. సో బహుశా అది ఇది ఒకటే కావచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయం, అసలు ధర్మం ఎందుకు ప్రభావితం అవుతుంది? ప్రపంచంలో ధర్మం నిలబడాలంటే ఎలా? అసలు మనిషి తప్పెందుకు చేస్తాడు? మనకి ధర్మం అంటే ఏందో తెలిసింది, కొనసాగించడానికి వీలైంది స్థిరంగా ఉండే ధర్మం అని తెలిసింది. ఏదైతే స్థిరంగా ఉండగలగదో అదే ధర్మం, నాశనం అయిపోయే ధర్మం కాదు. మరి సరే, నిర్వచనం అవసరం లేకుండానే మనిషికి గ్రాస్పింగ్ ఉంటుంది, తప్ప చేయడానికి తెలుసుకోగలడు. కానీ తప్పని తెలిసి కూడా ఎందుకు చేయగలుగుతున్నాడంటే మనిషికి ఒకటి ఉంది, విష్ఫుల్ థింకింగ్ అని. విష్ఫుల్ థింకింగ్ అంటే ప్రతిదాన్ని తనకు అనుకూలంగా అన్వయించుకుంటాడు. ఉదయం లేచినప్పటి నుంచి నిద్ర పడుకునేటప్పటి వరకు మనిషి ఆలోచన చూస్తే ప్రతి ఒక్క ఆలోచన డిఫెక్ట్ ఉంటుంది. మనిషి అనుకుంటాడు ఏదో ఒకటి, మీరు జాగ్రత్తగా ఒక్కొక్క ఆలోచన తీసి క్రాస్ సెక్షన్ చేసి అనలైజ్ చేశారంటే, అనాటమీ చేశారంటే ప్రతి ఒక్క ఆలోచనలో వంకర ఉంటుంది. ప్రతి దాన్ని తనకు అనుకూలంగా మార్చేస్తాడు, రియాలిటీ నుంచి మార్చేస్తాడు. అది విష్ఫుల్ థింకింగ్ అనమాట. స్వార్థం అనమాట. అంటే ప్రపంచానికి ఏమైపోయినా పర్వాలేదు,
నా వరకు బాగుంటే చాలు అనే ఒక మన బుద్ధి ఏంటంటే అలా లాగేస్తుంది బేసిక్గా. అవును. అంటే న్యాయంగా ఆలోచించడానికి ఒప్పుకోదు, అవును. బలంగా అటువైపే లాగుతుంది. ముందు నీకేం కావాలో అది అవును. పీకేసుకో, నీకేం కావాలో ఆ విధంగా అన్వయించేసుకో ప్రపంచాన్ని. దాని నుంచి బయటపడగలిగితే ప్రపంచంలో సగం ధర్మం నిలబడిపోతుంది. ఎందుకంటే మనిషి రుజువుగా ఆలోచించేది నేర్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే నేను 13 ఏళ్ల వయసులో దాన్ని అచీవ్ చేశాను. ఇది ప్రిసైజ్ థింకింగ్, అన్బయాస్డ్ థింకింగ్, అంటే ఎటువంటి పాక్షికత లేకుండా న్యూట్రల్గా అది నాదైనా వస్తువు ఒకటే, వేరే వాళ్ళదైనా ఒకటే. అది సహజంగానే బేసిక్గా పుట్టుకతో ఉంది నాకు, కానీ క్లారిటీ పెరిగిన తర్వాత ఇంకా ప్రిసైజ్గా చేయగలుగుతున్నా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒకసారి మార్కులు వేశాడు, లెక్చరర్ మార్కులు వేశాడు, ఒక మార్క్ ఎక్కువ వేశాడు. పోయి సార్ బై మిస్టేక్ మీరు ఒక మార్కు ఎక్కువ వేశారు అని చెప్తే తీసి తగ్గించాడు. కానీ చాలా రేర్ కదా, అందరూ అలా చేయగలరు, ఎంతమంది చేయగలరు? అంటే నా గురించి గొప్ప కోసం చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఆ న్యూట్రల్ థింకింగ్ ఉండబట్టే కదా అలా చేయగలిగాను. ప్రపంచం అంతా అలా న్యూట్రల్ థింకింగ్ ఉంటే ధర్మం నిలబడుతుంది. ఎందుకు ఉండాలంటే నువ్వేమనుకుంటావు, ఆ క్షణం నీకు ఏదో బెనిఫిట్ వస్తుంది తప్పు చేస్తే అని నువ్వు అనుకుంటావు, కానీ అదే తప్పు వేరేవాడు కూడా నీకు చేస్తాడు. అది అన్సస్టైనబుల్, నశించడానికి వెళ్ళే దారిలో ఇది వెళ్తుంది. అధర్మం వల్ల నాశనమే కానీ అశాంతి బాధలే కానీ ఆనందం రాదు. అది నీ భ్రమ మాత్రమే. డెఫినేషన్లోనే ఉంది, సస్టైనబుల్ అయ్యేది కొనసాగగలిగేది మాత్రమే ధర్మం, ఆనందం ఇచ్చేది ధర్మం. సస్టైనబుల్ అయితేనే నీకు ఆనందం వస్తుంది, ఆనందాన్ని ఇచ్చేదే సస్టైన్ అవుతుంది, బాధ కలిగించేది నాశనం అయిపోతుంది. సో ధర్మం అంటేనే నీకు ఆనందాన్ని ఇచ్చేది. నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నీ భ్రమ మాత్రమే, ఆ క్షణంలో ఏదో ఆవేశంలో వచ్చేసేది తప్పనిచ్చి నిజంగా దానివల్ల నీకు ఆనందం రాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే సగం తప్పులు చేయడం తగ్గిస్తారు. రెండోది ఏంటంటే మనుషులు తనను ప్రేమించే వాడికి అన్యాయం చేయడు. మనిషి ఎమోషనల్ బీయింగ్, ఈ లాజిక్లన్నీ ఎక్కువ అందరికి. ధర్మం అంటే ఏమిటి, ఇంత న్యూట్రల్గా ఆలోచించాలి అంత శక్తి అందరికీ ఉండదు. మనిషి ఎమోషనల్ బీయింగ్ కదా, లాజికల్ బీయింగ్ కాదు. 99% పీపుల్ ఎమోషనల్గా వెళ్ళిపోతారు. వీళ్ళకి ఏంటంటే ఒకటి మీద ప్రేమ ఉంటే వాడికి అన్యాయం చేయరు. ఇప్పుడు మీరు ఎక్కడో షాప్కి వెళ్ళారు, వాడు మీకు ఇష్టమైన కుక్కను ఒకరోజు కొట్టేది చూసారు మీరు. అక్కడ ఏదో మీరు కుక్కను అంటే ఇష్టం, మీకు కుక్కలను ఎవరైనా కొడితే మీరు చూడలేరు అనుకుందాం. వాడు షాపు ముందర వచ్చిన కుక్కను ఒకరోజు కొట్టేది చూస్తారు, మీకు చాలా బాధేస్తుంది. నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే వాడు ఒకరోజు కౌంట్ చేస్తా తప్పు బై మిస్టేక్ నీకు ₹1 ఎక్కువ ఇచ్చాడు చిల్లర షాప్కి వెళ్తే, వీడికి ఇట్టే కావాలని చెప్పి తీసుకొచ్చేస్తాం. ఎందుకు? ఎమోషనల్. జనరల్గా నువ్వు అటువంటివి కాదు, ఎమోషన్స్ పనిచేస్తాయి మనిషికి. ధర్మాల్లో ఎమోషన్స్ బాగా పనిచేస్తాయి. మనకి ప్రపంచంలో ఉండే వాళ్ళందరి మీద ప్రేమ ఉంటే తప్పులు చేయం ఆటోమేటిక్గా. వేరే వాడి మీద ప్రేమ ఉంటే తప్పు చేయం, అసలు అవసరమే ఉండదు కదా. నీకు అందరి మీద ప్రేమ ఉంటే అసలు తప్పే చేయవు, అధర్మపు ఆలోచనలు రావు, అసలు ఆలోచన రావు. నీకు లాజిక్తో సంబంధం లేదు, నీకు లాజిక్ అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఇది కరెక్టా తప్ప అని జడ్జిమెంటే అవసరం లేదు. ఇది ఎలా వస్తుందంటే జస్ట్ ట్రైనింగ్ అంతే. ఇప్పుడు నువ్వు ఎలా ట్రైన్ చేస్తే అలా అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మేము చదువుకున్న రోజుల్లో యూట్యూబ్లు లేవు, ఈ ఇంగ్లీష్ మూవీస్ అసలు నేను చూడనే లేదు. నేను ఎప్పుడో పెద్దవాడు 25 ఏళ్ళు వచ్చేదాకా నాకు యాక్సెస్సే లేదు. ఎప్పుడో 25 ఏళ్ల వయసులో కొన్ని వైలెంట్ సినిమాలు చూసా, ఇంగ్లీష్ సినిమాలు. అందరితో పాటు రాంగ్ టర్న్, సా అని కొన్ని మూవీస్ యాక్సిడెంటల్గా చూసా 26 ఏళ్ళకి. నాకు అది ఫస్ట్ టైం డైజెస్ట్ చేసుకోవడానికి 2-3 రోజులు పట్టింది, ఇంత వైలెన్సా అని. ఈ రోజు నాకు అదే మూవీ చూస్తే పెద్దగా అనిపించదు, ఎందుకంటే 2-3 సార్లు చూసాను కాబట్టి. అలా ట్రైన్ అయిపోయాను నేను. మా పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, నాకంటే అడ్వాన్స్డ్ మూవీలు చూడగలుగుతున్నారు వాళ్ళు తడబడకుండా. అంటే ఇలా ట్రైనింగ్ అంతే. నువ్వు ఎటువంటి ఎన్విరాన్మెంట్లో బతుకుతున్నావు అనేది నేను ట్రైన్ చేసే దాన్ని బట్టి కొంత ట్రైనింగ్ అనేది పరిచయం చేయడం. పువ్వుల్ని పరిచయం చేయండి, ప్రేమని పరిచయం చేయండి, మనిషిని ప్రేమించేది పరిచయం చేయండి. ఓకే, ఏ ఆవుని ప్రేమించడం ద్వారానో ఏదో ఒక విధంగా మనుషుల్ని ప్రేమలో ఎక్కువ గడిపేటట్టు చేస్తే వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ వస్తుంది, కొంచెం ప్రేమ అనేది తెలుస్తుంది. దానికి అలవాటు చేయాలి. ప్రశాంతతకి, మెడిటేషన్కి అలవాటు చేయడం ద్వారా మనిషిలో ప్రేమ అనేది పెంపొందితే ధర్మం ఆటోమేటిక్గా నిలబడుతుంది, నీకు లాజిక్తో అవసరం లేకుండానే. నేను ఫస్ట్ చెప్పాను చూడండి డెఫినేషన్, ఇది మనిషి ఫస్ట్ మెయిన్ తప్పు చేయడానికి కారణం విష్ఫుల్ థింకింగ్ ఉంటుంది. ఈ విష్ఫుల్ థింకింగ్ నుంచి బయటకు అందరినీ తీసుకురాలేము, చాలా కష్టమైన పని. లాజికల్గా న్యూట్రల్గా ఆలోచించడం అనేది చాలా కష్టమైన పని. కానీ ప్రేమ పెరగడం ద్వారా మాత్రం ఈ 2 పిల్లర్లు, విష్ఫుల్ థింకింగ్ లేకుండా న్యూట్రల్గా జడ్జిమెంట్ చేయడం, నేను ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నానో వేరే వాడి పొజిషన్లో కూడా కరెక్ట్ అనగలగాలి, వేరే వాడి యాంగిల్లో కూడా మనం ఆలోచించగలగాలి.
కరెక్ట్ జడ్జిమెంట్, రెండోది వచ్చేసి కరెక్ట్ ట్రైనింగ్. ప్రపంచాన్ని ప్రేమించే ట్రైనింగ్ ఉంటే ఆటోమేటిక్గానే మనుషులు ప్రపంచంలో ధర్మం అనేది కొంచెం గట్టిపడుతుంది. అంటే మీరు ఎప్పుడు అధర్మానికి పాల్పడలేదా? అధర్మానికి పాల్పడలేదా అంటే జనరల్గా పెద్ద స్థాయిలో ఎప్పుడు పాల్పడలేదు. చిన్నపిల్లలప్పుడు చిన్న చిన్న మిస్టేక్లు చేస్తున్నారు. ఈ వయసులో లేదండి, చాలా కఠినంగా ఉంటాను. దీని గురించి తెలుసుకున్న తర్వాత ఏ ఒక్క రోజు కూడా అధర్మంగా ఆలోచన కూడా చేయలేదా? చాలా తక్కువ అండి, చాలా నెగ్లిజిబుల్. ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తాను కదా, లైట్లు కూడా ఆపేసి వస్తాను వెళ్ళేటప్పుడు. కనీసం బ్రేక్ వెళ్ళేటప్పుడు కూడా మానిటర్ ఆపేస్తాను, షట్ డౌన్ చేస్తాను రోజు ల్యాప్టాప్ని. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు అసలు వాడను, ఒకే బ్యాగ్ రిపీటెడ్ వాడతాను. అంటే ఆచరణలోనే కనిపిస్తుంది. ఇది నేను కావాలని బలవంతంగా ఇలా ఉండాలని చేసేది కాదు. నాకు ఆ ఎమోషనల్, ఆ ఫీలింగ్, ఆ అటిట్యూడ్ బై బర్తే ఉంది. నేను చిన్నపిల్లడప్పుడు కూడా అలాగే ఉన్నాను. ప్లాస్టిక్ వాడాలంటే నాకు ఇష్టం ఉండేది కాదు, ప్రకృతి మీద భారం పడుతుందని. సో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి. ఎందుకంటే పర్ఫెక్షన్ అనేది సాధ్యం కాదు. ఎంత ధర్మం గురించి అండర్స్టాండింగ్ ఉన్నా, అన్ని తెలిసినా కూడా మనిషినే కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటా. కానీ అదర్వైజ్ కంపేరింగ్ టు అదర్స్ అంటే ఎంత దూరం అంటే, ఇప్పుడు ఆఫీస్లో రేటింగ్ ఇస్తారు మాకు సాఫ్ట్వేర్ కంపెనీలో. ఒకసారి మా మేనేజర్ వచ్చేసి నీకు రేటింగ్ యావరేజ్ ఇస్తున్నాను, అప్పర్ రేటింగ్ ఇవ్వలేదు సారీ అని చెప్పాడు. మీరు ఒకవేళ అప్పర్ రేటింగ్ ఇచ్చినా కూడా నేను మళ్ళీ యావరేజ్ రేటింగ్ వేయమని అడుగునేవాడిని. నాకు ఇదే సాటిస్ఫాక్షన్ ఉంది, అంతమించి చేసిన ఫీలింగ్ నాకు లేదు అని చెప్పా. అంటే అంత న్యూట్రల్గా ఉంటా, అంత హంబుల్గా. ఎందుకంటే వినేవాళ్ళు కూడా తెలుసుకోవాలి ఇలా ఉండాలి మనిషి అనేది. ఎగ్జాంపుల్ అంతే కదా, అంతే. నా లైఫ్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇవి. అంటే మనం చేసింది ఎంతో మనకు తెలుసు, మన మనసుకు తెలుసు. దాని నుంచి ఎక్కువ ఆశించకుండా ఉండగలగడం అనేది చాలా రేర్ కదా. ఇలా ఎందుకు ఉండట్లేరు అంటే నాకు ఆశ్చర్యం అనమాట. ఇలా ఎందుకు అందరూ ఉండలేకపోతున్నారు? అలా ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా, అందరికీ వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది. భ్రమపడుతున్నారు వేరే వాడ రేటింగ్ మనం కొట్టేయడం, అవన్నీ చేస్తే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి. లాంగ్ టర్మ్ లో నువ్వు వేరే వాడిని మోసం చేస్తావు, వేరే వాడు నిన్ను మోసం చేస్తాడు. ఎక్కడో చోట ఏదో జరుగుతూనే ఉంటుంది. అలా అంతా అవసరం లేదు. ముందు మనసు సంతృప్తిగా ఉంటుంది, సో ప్రశాంతత ఉంటుంది. సో అలా ఉండాలి. ప్రతి మనిషి కోరుకునేది సుఖం కోరుకుంటాడు, దుఃఖం కోరుకోడు, సంతోషం కోరుకుంటాడు, అవును, బాధను కోరుకోడు, అవును అవును. ఇట్లా ఇవే కావాలనుకుంటుంటారు. అసలు సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, సంతోషం అంటే ఏంటి, బాధ అంటే ఏంటి? ప్రకృతిలో రంగులు ఉంటాయి, శబ్దం ఉంటుంది, స్పర్శ జ్ఞానం ఉంటుంది, స్పర్శ ఉంటుంది, మన బాడీతో టచ్ చేయొచ్చు కదా, స్పర్శ ఉంటుంది, నాలుక ద్వారా స్పర్శ తెలుస్తుంది. బేసిక్గా ప్రకృతిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏ జీవైనా బతకాలంటే ఏం చేయాలి? ప్రకృతితో కలిసిపోవాలి కదా. భగవంతుడు ఏం చేశాడంటే ఆ ప్రకృతిలో ఉండే వస్తువులకి మన దగ్గర దాహం పెట్టాడు. అందుకే మనం తినాలనుకుంటాం ప్రకృతిలో ఉండే వస్తువు, స్పర్శ జ్ఞానం. నోటి ద్వారా చూడాలనుకుంటాం రకరకాల రంగులు, చెట్లు, కొండలు, నీళ్లు, రకరకాల షేప్స్, రకరకాల డిజైన్లు, రకరకాల పెయింట్స్, రకరకాల మోడర్న్ ఆర్ట్ షేప్స్, రకరకాల కలర్స్, రకరకాల మ్యూజిక్స్, రకరకాల టేస్ట్లు. ఇవన్నీ ప్రకృతిలో ఉన్న వాటికి మనకి ఆకలిని పెట్టాడు. దీనివల్ల మనం బతుకుతాం. ఏ జీవైనా, ఏ జంతువు అయినా కూడా బ్రతకాలంటే ప్రకృతిలో ఏదైతే ఉందో దాని మీద ఆకలి పెడితే గానీ ఇది పోయి దాంతో కలిసి తిరగదు. లేదంటే దూరంగా కూర్చుంటే చచ్చిపోతుంది కదా. ఇది ఫండమెంటల్ రూల్. లోపలికి వెళ్తే, ఇంకొంచెం లోతుకి వెళ్తే, మనకుండే ప్రతి సుఖం కేవలం మనకుండే ఇన్ఫర్మేషన్ థర్స్ట్ని తీర్చుకోవడం మాత్రమే. మనకి కేవలం ఉండేది ఆకలి మాత్రమే. ఏం ఆకలి? పొద్దులొస్తూ మెదడులోకి మెమరైజ్ చేస్తూ ఉండాలనే ఆకలి. ఎందుకు మెమరైజ్ చేయాలా? ప్రపంచంలో ఉండేదంతా ఇన్ఫర్మేషనే. రంగులు, శబ్దాలు, ప్యాటర్న్స్, స్పర్శ, రకరకాల ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్కి మనకు ఉండేది కేవలం దాహం. కంటిన్యూస్గా మన బ్రెయిన్ దాహంతో ఉంటుంది అనమాట. ఇన్ఫర్మేషన్ థర్స్ట్, మెమరైజేషన్ థర్స్ట్. అంటే మెమరైజేషన్, ఇన్ఫర్మేషన్ ఒకటే మనకి. ఎందుకంటే మనం ఏదైతే తెలుసుకుంటామో మెమరీలోకి వెళ్తుంది కదా. బాగా అర్థం కావడం కోసం మెమరైజేషన్ థర్స్ట్ అనే పదం వాడారు. మెమరైజేషన్ థర్స్ట్ అంటే మెథడ్ ఎప్పుడు ఏదో ఒకటి కొత్త విషయాన్ని లోడ్ చేసుకోవాలి బ్రెయిన్లోకి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మెమరీలో ఉంటుందా? అంటే మీకు మెమరీలో ఉండేదాన్నే కదా మీకు తెలుసు అనుకునే ఇన్ఫర్మేషన్. తెలిసిన విషయం నేను నా ఉద్దేశం. ఏదైతే తెలుసు అనుకుంటావో అది ఇన్ఫర్మేషన్ కదా. తెలిసిందే మెమరీ, రెండు ఒకటే కదా. సో రెండు పదాలు వాడుతాను ఇంటర్చేంజ్. ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇన్ఫర్మేషన్ అంటే డేటాని తీసుకొస్తున్నారు, డేటా వేరు, ఇన్ఫర్మేషన్ వేరు. ఇప్పుడు మా ఇల్లు ఉంది, హౌస్ నంబర్ 5.
10-5 అని చెప్పొచ్చు, 0+5 అని చెప్పొచ్చు. అల్టిమేట్ గా నేను చెప్పదలుచుకుంది 5. 0+5 అనేది డేటా మాత్రమే. అల్టిమేట్ అండర్స్టాండింగ్ మనం గ్రాస్ప్ చేసి లోడ్ చేసుకునేది ఇన్ఫర్మేషన్, మన మెమరీలోకి వెళ్ళేది ఇన్ఫర్మేషన్. మనకి పొద్దుస్తమానం మన బ్రెయిన్ 24 గంటలు మేలుకొని ఉన్నంతసేపు మెమరీలో దాహంతోనే ఉంటుంది. మెమరీలోకి ఏదో ఒకటి చొప్పించుకోవాలని, ఆ దాహం తీర్చుకోవడం కోసం మనం ప్రకృతితో కలిసి తిరుగుతూ ఉంటాము. ఆ దాహం తీరినంతసేపు సుఖమే. ఒక స్వీట్ దొరికింది, ఆ స్వీట్లో ఉండే టేస్ట్లో అనేది ఒక ఇన్ఫర్మేషనే కదా. ఒక ఫ్లేవరు, ఒక టెక్స్చరు, ఒక దాంట్లో రకరకాల టేస్ట్లు ఉంటాయి, 4-5 ఫ్లేవర్లు ఉంటాయి, టేస్ట్లు ఉంటాయి, కెమికల్ సెన్సేషన్ ఉంటుంది, చాలా ఉంటాయి, టెక్స్చర్ చాలా ఉంటాయి. క్రిస్పీగా ఉండేది ఒకే టేస్ట్ ఉండేది, క్రిస్పీగా ఉంటే కొత్త ఇన్ఫర్మేషన్, క్రిస్పీగా లేకుండా సాఫ్ట్గా ఉంటే ఇంకో ఇన్ఫర్మేషన్. చూడండి, ఆ క్రిస్పీనెస్ కూడా టేస్ట్లో భాగం అయిపోతుంది, సౌండ్ కూడా టేస్ట్లో భాగమే. నీకు నోటికి ఏ విధంగా తెలిసినా కూడా సౌండ్ డిఫరెంట్గా వస్తే కూడా నీకు కొత్త ఇన్ఫర్మేషన్. టేస్ట్ మారిపోతుంది, ఇది డిఫరెంట్ టేస్ట్ అనేస్తాను, ఇది డిఫరెంట్గా ఉంది అంటావు. అంటే నీకు యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది. నీకు పొద్దుస్తమానం మనం మనిషి మాత్రమే కాదు, ఏదైనా జీవి, మెదడు ఉండే ఏదైనా జీవి మెమరీ ఎక్కువ ఉండే దాని నుంచి సుఖం పొందుతుంది. అదేవిధంగా మ్యూజిక్ అయినా రకరకాల ప్యాటర్న్స్, బీట్ మారుస్తూ ఉంటారు చూడండి. ఏదైనా మంచి హిట్ మ్యూజిక్ అంటే దాంట్లో బీట్స్ ఎక్కువ వెరైటీస్ ఉంటాయి, కంటిన్యూస్గా ఒకటే మేనర్లో వెళ్ళడం, మారుస్తుంటాడు. ఇంకో మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 people పార్టిసిపేట్ చేస్తున్నారు. నా మీద నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, నేను 50 పొజిషన్లో వస్తాను, నాకున్న ఎస్టిమేషన్, రఫ్ ఎస్టిమేషన్. ఒక 100 people ఉన్నారు, 50 పొజిషన్లో వస్తానని వెళ్ళాను కాంపిటీషన్. మా కాలనీలో జరుగుతున్న కాంపిటీషన్కి వెళ్ళాను. 15 వచ్చింది అనుకో, ఆ థ్రిల్ ఏం లేదు, ముందే తెలిసిందే కదా, నాకు ఆల్రెడీ తెలుసు కదా నా పొజిషన్ 50 అని. 51 వచ్చింది అనుకో, పర్లే అనుకున్న దానికంటే కొంచెం కొత్త ఇన్ఫర్మేషన్ ఒకటి తెలిసింది మెమరీలోకి. నాకు 49 పొజిషన్, సరే 49th పొజిషన్, ఓకే పైకి వెళ్తున్నా, ఫస్ట్ పొజిషన్ నుంచి వెళ్దాం. ఓకే 49 పొజిషన్ వచ్చింది అనుకోండి, అది కొత్తగా నాకు లింక్ చేసుకుంటున్నా కదా, 49 పొజిషన్ నాకు లింక్ పెట్టుకోగలుగుతున్నా కదా, సో కొత్త ఇన్ఫర్మేషనే కదా. మరి ఫస్ట్ పొజిషన్ వచ్చిన వాడు ఎక్కువ ఆనందపడతాడు కదా. జనరల్గా 49 పొజిషన్ వచ్చిందంటే 50కి దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కానీ ఫస్ట్ అనుకోకుండా వచ్చేసింది అనుకో, చాలా ఎగ్జైట్ అయిపోతాను. నిజంగా వస్తుందని వెళ్ళిన మీకు ఫస్ట్ పొజిషన్ వచ్చింది అనుకోండి, చాలా ఎగ్జైట్ అయిపోతాను, చాలా ఆనందపడతాను. ఎందుకంటే ఫస్ట్ పొజిషన్ నాకు వచ్చింది. ఓకే, కొత్త మెమరీలోకి ఏం వెళ్ళింది, నేను ఫస్ట్ పొజిషన్లో వచ్చాను, ఫస్ట్ పొజిషన్ నాకు లింక్ పెట్టుకున్నా. నేను సెకండ్ పొజిషన్లో వచ్చాను అంటే ఫస్ట్ పొజిషన్ వస్తే వీళ్ళందరినీ దాటినట్టే కదా. ఇదివరకు నేను ఆల్రెడీ 50 పొజిషన్లో ఉన్నాను, 49, 48, 47, 46, 45 నుంచి 1, 2, 3 ఈ మధ్యలో ఈ పొజిషన్స్ అన్ని క్రాస్ అయినట్టే కదా. ఇవన్నీ స్ఫురిస్తా కదా నేను. అంటే సెకండ్ వచ్చుంటే ఏమయ్యేది, థర్డ్ వచ్చుంటే ఎలా ఉండేది, ఫోర్త్ వచ్చుంటే ఎలా ఉండేది, ఇవన్నీ ఈ పొజిషన్ ఇప్పుడు నేను లింక్ పెట్టుకున్నా. నేను సెకండ్ ప్లేస్లో కూడా ఉన్నా, నేను థర్డ్ ప్లేస్లో కూడా ఉన్నా. ఇన్ని కొత్త మెమరీనే. ఫస్ట్ పొజిషన్లో వచ్చిన వాడికి మెమరైజ్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. నువ్వు 50 అని ఎక్స్పెక్ట్ చేసిన వాడికి 49 పొజిషన్ వస్తే పెద్ద విషయం కాదు, 10 secondsలో అయిపోతుంది మెమరీ. ఓకే పర్లేదు అనుకుని వచ్చేస్తాను. ఫస్ట్ పొజిషన్ వస్తే నీకు అదంతా డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే నీ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎక్కువ వచ్చాయి, ఎక్కువ మెమరీ ఉంది. ఇప్పుడు అర్థమైందా, మెమరీ అనేది నథింగ్ బట్, మనకు వచ్చే ప్లెజర్ ఈస్ నథింగ్ బట్ మెమరీనే. ఎంత మెమరైజ్ చేసుకోవడానికి ఎంత కంటెంట్ ఉంటే మన బ్రెయిన్లోకి లోడ్ చేసుకోవడానికి మనకు అంత ప్లెజర్ అనేది వస్తుంది. ఒకటి ఈ రన్నింగ్ కాంపిటీషన్లో కేవలం ఆ పొజిషన్ మాత్రమే కాదు, మన గురించి వేరే వాళ్ళు అనుకుంటారు కదా, అది కూడా నా గురించి ఒకరు అనుకుంటున్నారా, ఇద్దరు అనుకుంటున్నారా, ముగ్గురు అనుకుంటున్నారా, 1,000,000 మంది అనుకుంటున్నారా. ఒకరు అనుకుంటే నీకు కాసేపట్లో మెమరైజ్ చేసుకోగలవు, 1,000,000 మంది అనుకున్నావు అనుకో. నువ్వు ఇంటర్నేషనల్ ఒలింపిక్ గేమ్లో నేను గెలిచాను, ఫస్ట్ టైం గెలిచాను, ఫస్ట్ టైం నా గురించి ప్రపంచానికి తెలుసు. అదేనా 1,000,000 మందిని నేను డైజెస్ట్ చేసుకోలేకపోయినా చూసిన ప్రతి వాళ్ళు నా గురించి అనుకుంటున్నారని మెమరీ కంటిన్యూస్గా లోడ్ చేసుకుంటానే ఉంటా. అంటే మెమరైజ్ చేసుకోవడానికి కంటిన్యూస్గా అబండెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకే వరల్డ్ ఛాంపియన్ అనేవాడు నీకు ఆనందం అనిపిస్తేనే చూడాలి, అర్థమైందా. వాడు ఎందుకు అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది ఒక సెలబ్రిటీ కంటే, కొత్తగా సెలబ్రిటీ అయిన వాడి కంటే వాడి బ్రెయిన్లోకి వెళ్ళే మెమరీ అంత అబండెంట్గా దొరుకుతుంది వాడికి, అర్థమైందా. సో ఈ విషయాన్ని నేను బ్రేక్ చేశాను. ఇది చాలా పెద్ద మేజర్ బ్రేక్ త్రూ. ఎందుకంటే
మనకు వచ్చే ప్లెజర్ ఈస్ నథింగ్ బట్ మెమరైజేషన్ అనే విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. అవును. మెమరీ ఉంటుందని తెలుసు, ఇది డైరెక్ట్గా లింక్ అనే విషయం తెలియదు. మెమరీ ఉంటుందని తెలుసు, సుఖం ఉంటుందని తెలుసు. ఏమనుకుంటున్నారంటే సైంటిస్టులు, సుఖం అనేది ఉంది, మెమరైజేషన్ అనేది లైఫ్లో ఉండడానికి సహాయం పడేదే తప్పనిచ్చి, ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే ఈరోజు విషయాలు గుర్తుపెట్టుకుంటే రేపు ఉపయోగపడతాయి కదా కొన్ని విషయాలు, అడ్రస్లు, దారులు, అంతవరకే అనుకున్నారు. కానీ అసలు మెయిన్ మన మనిషి జీవనానికి అసలు మెయిన్ కోర్ అవసరమైందే మెమరీ అన్న విషయం తెలియదు ఇప్పటి వరకు. ఆ విషయాన్ని నేను డీకోడ్ చేశాను. నెక్స్ట్, ఇప్పుడు కొన్ని విషయాల వల్ల మీకు ఆనందం రాదు. మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఎందుకు రాదు? మొబైల్ నెంబర్ అనేది నంబర్స్ ఉంటాయని తెలుసు, మనుషులకు లింక్ అయి ఉంటాయని తెలుసు. ఆల్రెడీ తెలిసిన విషయంలో ఆనందం ఉండదు. ఇప్పుడు మీకు మొబైల్ నెంబర్ చెప్పాను, నా నంబరు ఫస్ట్ ఒక్కసారి ఎంత క్యూరియాసిటీ ఉంటుంది. మీకు జనరల్గా నంబర్స్ అన్నీ ఉంటాయని తెలుసు, మీకు 1 నుంచి 1 మిలియన్ దాకా ఈ నంబర్స్లో ఏదో ఒకటి ఉంటుందని ఆల్రెడీ మీకు తెలుసు. తెలిసిన విషయాన్ని కాకపోతే స్పెసిఫిక్గా నా నంబర్ ఇది అని చెప్పాను అనుకో, ఒక్కసారి వినే అంత క్యూరియాసిటీ మీకు ఉంటుంది. రెండోసారి మూడోసారి చెప్పాను అనుకో, మీకు ఆల్రెడీ తెలిసిన విషయాన్ని జస్ట్ మీరు స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్పనిచ్చి కొత్తగా ఏం తెలుసుకోవట్లేదు. ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు కానీ కొన్ని జాబులు వచ్చేసేది ఏంటంటే ఇదే అనమాట, తెలిసిన విషయాన్ని పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవడం కోసం తెలిసిందాన్ని మళ్ళా అందుకే ఈ చదువుకోవడం అనేది, సాఫ్ట్వేర్ జాబ్ చేయడం అనేది మనుషులు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మెమరీలోకి ఎక్కువ మెమరీ లోడ్ చేయట్లేదు, థ్రిల్ లేదు, ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం, లోడ్ చేయడానికి ఎక్కువ లేదు. కానీ గుర్తుపెట్టుకోవాలి, గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు రఫ్గా గుర్తుపెట్టుకొని ఒకసారి వింటే సరిపోద్ది. ఒక సాంగ్ విన్నావు, మ్యూజిక్ ఒకసారి వింటే నీకు ఎంజాయ్ చేస్తావు. అదే నేను పాడమంటే పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలంటే టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. కొత్తగా మెమరైజ్ చేసేదానికి ఎక్కువ ఉండదు. మెమరీ సొలిడిఫై చేస్తున్నావు తప్పనిచ్చి కొత్తగా తెలిసిన విషయం ఉండదు. అందువల్ల ఇవి బర్డన్ అనమాట. ఎందుకంటే మనకి సహజమైన ఆనందం అనేది ఒకటి ఉంటుంది. సహజమైన ఆనందం అంటే ఏ పని చేయకుండా రిలాక్స్గా ఉన్నప్పుడు కూడా ఆనందంగా ఉంటాం. ఒక బేస్ లైన్ ఆనందం మనకు ఉంటుంది. ఒక బేస్ లైన్ ఆనందం అంటే మన మెదడులో నుంచే సిగ్నల్ మన మెమరీలోకి వెళ్తూ ఉంటుంది కంటిన్యూస్గా. మన మెమరీ అనేది బ్రెయిన్లో నుంచి బ్రెయినే మెమరైజ్ చేస్తుంటుంది. బ్రెయిన్లో ఉండే నాయిస్ని లేదంటే న్యూరాలజికల్ ఎనర్జీని, ఎలక్ట్రిక్ పల్స్ని ఏదైనా అనుకోండి, బ్రెయిన్ మెమరైజ్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. అంటే మనకి ఆనందానికి కారణం మెమరీ అని తెలిసింది కదా. అంటే మనకి కంటిన్యూస్గా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నామంటే ఏదో ఆనందం బ్రెయిన్లో నుంచి బ్రెయిన్లోకి ఏదో వెళ్తూ ఉంది. అది ఒక బేస్ లైన్ ఉంది. ఎందుకుందంటే అది లేదంటే ఏమవుతుందంటే మనిషి నా పక్కన ఏం రాళ్ళు ఉన్నాయి, ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళు షేప్ లేదంటే తెలిసిన విషయాలనే తక్కువ క్వాలిటీ ఉండే ఇన్ఫర్మేషన్ అదే ఏదో పని లేకుండా ఏదో చేస్తాం. అంటే ఆ బేస్ లైన్ ఎందుకు పెట్టిందంటే ఆనందం, తక్కువ ఆనందం ఇచ్చే విషయాల మీద మనం ఫోకస్ చేయకూడదు. మొబైల్ నంబర్లు గుర్తుపెట్టుకోవడం, రోడ్డు దారి ఎగ్జాక్ట్ దారి గుర్తుపెట్టుకోవడం. మనిషికి ఆ బేస్ లైన్ హ్యాపీనెస్ ఎందుకు పెట్టాడంటే భగవంతుడు అటువంటి పనులు చేయకుండా ఉండడానికే పెట్టాడు. అటువంటి పనులు చేయకుండా నీకు ఎక్కువ సుఖం ఇచ్చే పనులు చేయాలి. ఏది? చెట్ల మీద కాయలు కోసుకొని తినాలి, ప్రకృతిని ఎంజాయ్ చేయాలి, నువ్వు ప్రకృతితో కలిసి తిరగాలి. నేను చెప్పేది మనిషి గురించి కాదు, జంతువుల గురించి. అన్ని జంతువులు, మనిషితో సహా అన్ని జంతువులు ఒక బేస్ లైన్ హ్యాపీనెస్ ఎందుకు పెట్టాడంటే ఇటువంటి చీప్ పనులు చేయకుండా, చీప్ అంటే నా ఉద్దేశం చీప్ అని కాదు, ఆనందం ఇవ్వని పనులు, తక్కువ ఆనందం ఇచ్చే పనులు చేయకుండా మధ్యలో ఒక బేస్ లైన్ ప్లెజర్ పెట్టేశాడు, సహజ ఆనందం అని. నువ్వు ఆ పనులు చేయకుండా ఎక్కువ ఆనందం ఇచ్చే పనులు చేస్తే నువ్వు ప్రకృతితో తిరుగుతావు, నువ్వు బతుకుతావు. నువ్వు బతకాలంటే పోయి పరిగెత్తాలా, ప్రకృతిని చూడాలి, పండ్లు తినాలి, శబ్దాన్ని వినాలి, ఎంజాయ్ చేయాలి, తిరుగుతూ ఉండాలి ప్రపంచం అంతా కదా. నువ్వు అక్కడే కూర్చున్నావు అనుకో, పనికి మాలిన ఇన్ఫర్మేషన్ నీ చుట్టూ బోల్డెన్స్ ఉంటుంది. ఈ చెట్టు మీద షేప్, ఎగ్జాక్ట్ షేప్ ఏంటిది, ఈ చెట్టు ఎగ్జాక్ట్ ఏ షేప్ లో ఉంది, రఫ్ గా నీకు షేప్స్ తెలుసు ఆల్రెడీ, ఎగ్జాక్ట్ షేప్ ఏ షేప్ ఉంది, ఈ పక్కన ఎగ్జాక్ట్ ఏ షేప్ ఉంది, అర్థమైందా? అవసరం లేని ఇన్ఫర్మేషన్. అటువంటివన్నీ చేయకూడదు కాబట్టి మనకు బేస్ లైన్ ఆనందం పెట్టాడు. దానివల్ల ప్రకృతిలో మనం తిరిగి ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతున్నాం. ఇది నా రూట్ తిని ఆనందం పొందకుండా ఓన్లే అది వంకర తిరిగి ఉంది చీప్ ఇన్ఫర్మేషన్ మీద ఎక్కి ఫ్రూట్ కోసుకొని తింటే వచ్చే ఆనందం వేరే. ఎక్కువ ఆనందం కోసం ప్రయత్నించాలి కాబట్టి మనకు బేస్ లైన్ ఆనందం అనేది పెట్టాడు. ఇది ప్రకృతి యొక్క ధర్మం. అలా చేస్తే గానీ మనం ప్రకృతిలో ఉండే ఇన్ఫర్మేషన్ మనకి ఆకలి పెట్టాడు. మనకుండేది మెమరీ మీద దాహం మాత్రమే, కేవలం పొద్దుస్తూ దాన్ని తీర్చుకోవడం మాత్రమే మనకి సుఖం. మీకు ఒక క్వశ్చన్ రావాలి, సుఖం గురించి చెప్పాము, తక్కువ సుఖం అంటే చెప్పాము, బేస్ లైన్ సుఖం ఒకటి ఉంది, జనరల్ ఆనందం అని, మరి మధ్యలో బాధ. సుఖం, సంతోషం, ఆనందం మూడింటికి ఇదే డెఫినేషన్ అంతే. అంటే సుఖం అంటే, ప్లెజర్ అంటే పండ్లు, తిండి, మ్యూజిక్,
ఛాలెంజెస్ తీసుకుంటే వచ్చేది, జోక్స్ వింటే వచ్చేది. జోక్స్లో కూడా అంతే ఉంది, కొత్త ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఒక జోక్లో ట్విస్ట్ ఉంటుంది. ట్విస్ట్ అంటే ఏంలే, 2 సిచ్యువేషన్లు ఉంటాయి, రెండింటిని ఎప్పుడు కలిసి అన్వయించుకోవడం. ఫస్ట్ టైం కలిసి అన్వయించుకోవడం కొత్త ఇన్ఫర్మేషన్ నీకు అర్థమైందా? దానిలో ఇలా కూడా ఉండదా? అది ఫస్ట్ టైం. ఆ 2 కాంటెక్స్ట్లు తెలుసు, ముందు కాంటెక్స్ట్ తెలుసు, తర్వాతది తెలుసు. ఆ 2 కలిసి కూడా ఉంటాయని ఫస్ట్ టైం తెలుసు నీకు. అదే ట్విస్ట్. ఇట్లా సుఖం, సంతోషం, ఇవన్నీ సుఖాలు అంటారు. ఆనందం అంటే మన రిలాక్స్డ్ స్టేట్ లో మన బ్రెయిన్ లోంచి బ్రెయిన్కి వచ్చేదానికి ఆనందం అని పేరు పెట్టాం. ఫండమెంటల్ గా అన్ని ఒకటే. ఫండమెంటల్ గా మన బ్రెయిన్ కి అన్ని మెమరీలోకి ఏదో లోడ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ లోడ్ అవ్వడమే ఆనందం. మామూలుగా అంటే ఫిజికల్ గా మనకి ఉండగలిగేదానికి సౌకర్యాలు వీటిని సుఖంగా పోల్చుకుంటాం. మనం పెట్టుకునే పదాలు రకరకాలుగా ఉన్నాయి, ఎమోషన్స్ రకరకాల పేర్లు పెట్టుకున్నాం, కానీ ఫండమెంటల్ గా బ్రెయిన్ కి ఉండేది మెమరీ దాహం. ఆ మెమరీలోకి ఏదో లోడ్ చేసుకుంటూ ఉండాలా. ప్రకృతిలో ఉండే వాటిలన్నింటినీ సుఖాలు అని పేరు పెట్టాము. మెదడులో నుంచి మెదడులోకి వచ్చే మెమరీని, ఆ బ్రెయిన్ నాయిస్ ని ఆనందం అని పేరు పెట్టుకున్నాం. అంటే రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు ఆనందము, ఆత్మానందం అంటారు. అయ్యేంటి మరి అండి? అది దాంట్లో ఇంటెన్స్ స్టేట్. ఇప్పుడు మనం రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు మనకి ఆనందం ఉంటుంది అని చెప్పాను కదా. ఒక బేస్ లైన్ ఆనందం భగవంతుడు సృష్టించాడు. ఎందుకు? అది ఉంటే గానీ మనం ప్రకృతిలో తిరగం. దానికంటే ఎక్కువ ఆనందం కావాలి కదా. అంటే ఎక్కువ ఆనందం ఉంది. ఇప్పుడు మీరు రిలాక్స్డ్గా ఉన్నారు, మీకు మంచి ఇష్టమైన ఫుడ్ ముందు పెట్టాను, ఖచ్చితంగా ఆ ఫుడ్ కోసం వెళ్తారుగా. అంటే మీ బేస్ లైన్ ఆనందం కంటే కూడా ఎక్కువ ఆనందం బయట ఉన్నట్టేగా ప్రకృతిలో. అంతకంటే ఎక్కువ ఆనందాలు పెట్టాడు భగవంతుడు. అంటే ఇప్పుడు మెమొరైజ్డ్ అంటే ఏవో వాటిని మనం స్ఫురించుకోవడం, అట్లా తెచ్చుకోవడం ద్వారా ఆనందం లోడ్ చేసుకోవడం. అవునవును. మరి ఈ మెడిటేషన్ చేసేవాళ్ళు దాంట్లో వాళ్ళకి అది అది ఏంటంటే స్టేబుల్ స్టేట్లో, జనరల్ రిలాక్స్డ్గా ఉన్న స్టేట్లో ఎంత రిలాక్స్ అనుకున్నా కూడా నువ్వు పూర్తి రిలాక్స్డ్గా ఉండవు. ఆలోచనలు అంతా ఇంత తిరుగుతాయి. కంప్లీట్ రిలాక్స్డ్గా అనేది ఏమి ఉండదు కదా. ఏవో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి, మధ్య మధ్య గ్యాప్లో బ్రెయిన్ రిలాక్స్ అవుతూ ఉంటుంది, ఆనందిస్తూ ఉంటుంది. అలా కాకుండా నువ్వు కనుక కంప్లీట్గా లోక విషయాల మీద కనుక మీరు డిటాచ్ అయ్యారంటే, జ్ఞానం వల్ల కానీ ఎక్స్పీరియన్స్ వల్ల కానీ అయితే ఎలా ఉంటుందో చూద్దామని, కనీసం ఎక్స్పెరిమెంట్ చేయడం కోసమైనా, కంప్లీట్గా వదిలేస్తే ఎలా ఉంటుందో చూద్దామని ఎక్స్పెరిమెంట్ కోసమైనా ఏదో ఒక విధంగా ఆలోచనలు కంప్లీట్గా వదిలేస్తే ఈ బ్రెయిన్లో నుంచి బ్రెయిన్కి వచ్చే ఇన్ఫర్మేషన్ ఇంటెన్స్గా మారుతుంది. ఇంటెన్స్గా మారితే నీ మెమరీలోకి నువ్వు లోడ్ చేసుకునేది ఆన్ పార్ విత్ ఎక్షనల్లో అనమాట. అంటే ఇప్పుడు మీకు బయట నుంచి వస్తువుల ద్వారా ఎంత మెమరీ వస్తుందో అంతే డెన్సిటీ తోటి లోపల నుంచి వస్తుంది. అంతే డెన్సిటీ అంటే అంతే హ్యాపీనెస్ అనుకోండి. అల్టిమేట్గా అన్ని మెమరైజేషన్. ఆ తీవ్రత అనేది వీటితో సమానంగా ఉంటుంది. ఒక స్వీట్ తిన్నప్పుడు, ఒక మ్యూజిక్, అందమైన మ్యూజిక్ విన్నప్పుడు ఎంత తీవ్రత ఉంటుందో అంత తీవ్రంగా రావాలంటే మీరు కంప్లీట్ గా మీరు నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోవాలి. బయట ఉండే సుఖాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఒక స్వీట్ తిన్నారు, అయిపోతుంది దాంట్లో ఉండే మెమరీ, ఇంకా చేసుకోవడానికి ఏమి ఉండదు. నెక్స్ట్ ఒక మ్యూజిక్ విన్నారు, కాసేపు వింటారు, తర్వాత మళ్ళీ కొబ్బరి ఎతులాడుకోవాలి. ఈ బయట ఉన్న సుఖాలకు ఉన్న సమస్య ఇదే అనమాట. ఇవి పరిమితంగా ఉంటాయి, పరిమిత కాలమే ఉంటాయి. కొంత గ్యాప్ అనేది వస్తుంది. మిగిలిన సమయం మీరు ఒక్కోసారి వాటి వల్ల వచ్చే కష్టాల వల్ల బాధలో కూడా ఉంటారు, అంటే ఏ ఆనందం లేని స్థితిలో కూడా ఉంటారు. ఈ పరమానంద స్థితి, సమాధి స్థితిలో మాత్రం కంటిన్యూస్గా ఆనందం ఉండగలరు. దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా ఉండే ఆనందంలో కానీ ఇంకా డీప్ స్టేట్ అయిన సమాధి స్థితిలో కానీ ఈ ఆనందం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, అది మెమరీలో లోడ్ అవుతూ ఉంటుంది, ఇమీడియట్గా వాలటైల్ కూడా అయిపోతుంటుంది. ఇప్పుడు నువ్వు కంటిన్యూస్ ఎక్కువ టైం ఆనందంగా ఉండగలుగుతున్నావు కదా. ఇప్పుడు మ్యూజిక్ ఒకసారి అంటే బోర్ కొడుతుంది, మీకు ఆనందంగా ఉండేది బోర్ కొట్టట్లేదు కదా. అమ్మో నేను భరించలేకపోతున్నాను అలా అన్నాం కదా మనం. ఇప్పుడు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాం అన్నాం కదా, బోర్ కొట్టడం ఏమి ఉండదు. ఎందుకంటే దాని స్పెషాలిటీ ఏంటంటే అది లోడ్ అవుతుంటుంది, వాలటైల్ కూడా అయిపోతూ ఉంటుంది. ఆనందం ఇచ్చే వస్తువు మీద బోర్ కొట్టచ్చేమో కానీ ఆనందమే బోర్ కొట్టదు. ఆ వస్తువుని మార్చుకుంటూ ఉంటాం, రకరకాల వాటి ద్వారా ఆనందం పొందడానికి చూస్తాం కానీ ఈ మారుస్తామండి. జనరల్ రిలాక్స్ స్టేట్ లో ఉండేది, ఏ వస్తువు సంబంధం లేకుండా లోపల అంతర్గత ఆనందానికి కూడా బోర్ కొట్టదు. ఎందుకంటే దాని డిజైన్ అదే. బోర్ కొట్టిందంటే ఇంక మనం ఉండలేం. ఆనందం అనేది జరిగే కెమికల్ రియాక్షన్ ఏముంటుందండి వీళ్ళ సమాజ స్థితిలో ఉన్నప్పుడు? వాళ్ళు అంత ఆనందం పొందే అంతగా ఏం జరుగుతుంది లోపల? బ్రెయిన్ ఏదో పార్ట్ ఇంటెన్స్ గా నాయిస్ జనరేట్ చేస్తుంది, అది మెమరైజ్ చేసుకుంటారు. మెమరైజ్ చేసుకోవడమే ఆనందం. మెమరీ అనేది బయట నుంచి వస్తువుల ద్వారా మన బ్రెయిన్ డిజైన్ ఏంటంటే, ఒక స్వీటో ఒక కాయో తింటే 1 నిమిషానికో 2 నిమిషాలకు మెమరీ అయిపోతుంది, ఇంకేం ఉండదు తెలుసుకోవడానికి. కానీ బ్రెయిన్లో వచ్చేది మాత్రం లోడ్ అవుతూనే వ్యాపరైజ్ అయిపోతుంది అని చెప్తున్నా.
అర్థం చెప్పేది. ఆ, దానికి డిజైన్ ఏంటంటే నువ్వు కంటిన్యూస్గా ఆనందించగలిగినట్టు డిజైన్. ఉమ్, ఇప్పుడు మామూలు వస్తువులు కూడా నువ్వు మర్చిపోతావు కదా, స్వీట్ తింటే ఇంకో గంట గ్యాప్ ఇస్తే నువ్వు మళ్ళీ తినగలవు, గంట కాకపోతే 2 గంటలు. దాని టేస్ట్ మళ్ళీ మర్చిపోయి దాని స్పెషాలిటీ ఏంటంటే దాని ర్యాపిడ్గా దాని వాలటాలిటీ స్పీడ్ కొంచెం ఎక్కువ, మర్చిపోయే ఆ ఫర్గట్ఫుల్నెస్ స్పీడ్ కొంచెం ఎక్కువ. అర్థం చెప్పేది. డికే స్పీడ్, మెమరీ డికే స్పీడ్ ఆనందానికి ఎక్కువ. అందువల్ల కాబట్టి దాన్ని కంటిన్యూస్గా ఆనందించగలుగుతున్నావు, సమాధి స్థితిలో కూడా కంటిన్యూస్గా ఉండగలుగుతున్నావు. అందువల్ల అది బెస్ట్ ఆనందం సమాధి స్థితి అనేది. ఎందుకంటే నీకు ఆనందం అత్యున్నత స్థాయిలో ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుంది, లౌకిక సుఖాలలాగా కాకుండా కాసేపు ఉండి కాసేపు లేకుండా ఉంటుంది. అంటే సమాధి స్థితిలో ఆలోచన రహితంగా ఉంటాడు కదా మానవుడు. మరి వీనికి ఎట్లా పుట్టింది ఆ ఆనందం అనేది? అది ఎలా పుట్టిందో నాకు తెలియదు. ఉందని చెప్తున్నారు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. నాకు సహజమైన ఆనందం వరకే నాకు ఎక్స్పీరియన్స్. ఓకే. సమాధి స్థితిలో ఉండే డీప్ ఆనందం చెప్తే వినడం తప్పనిచ్చి నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు కానీ ఉందని చెప్తున్నారు కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. అదే నా రీసెర్చ్ ఎంతవరకు పరిమితం అంటే జనరల్ అసలు మన బాడీ ఎందుకు ఇలా ఉంది, సుఖం అంటే ఏమిటి, ఏం లేదు, మనకి మెమరీ చేసుకోవాలని థర్స్ట్ ఉంది, ఒక దాహం ఉంది, దాన్ని తీర్చుకోవడమే ఆనందం. తక్కువ ఆనందం ఉండేవి మనకి ఆనందాన్ని ఇవ్వవు. మనం చీప్గా ఆనందాన్ని ఇచ్చే వస్తువుల దగ్గరికి వెళ్ళకూడదు కాబట్టి మనకి సహజమైన ఆనందాన్ని ఇచ్చాడు. చిన్న చిన్న కోరుకోకుండా పెద్దగా ఆనందాన్ని కోరుకుంటున్నాడు, అందుకోసం అలా డిజైన్ అయింది. నెక్స్ట్ బాధ అనేది ఏమిటి అంటే మనిషి కోరుకునేది ఇప్పుడు కూడా ఆనందాన్ని సుఖాన్ని బ్రెయిన్ కి కూడా కోరుకున్నవే దొరుకుతాయి. అవును. అంటే బాధ అనేది కూడా కోరుకుంటే వస్తుందా, కోరుకోకుండా మరి ఎలా వస్తుంది? బాధ ఏ మనిషి కోరుకోడు కదా, బాధ అనేది ఎందుకు వస్తుందని? బాధ అనేది మనం సుఖాన్ని కోరుకుంటాము, ఒకసారి దొరకదు, ఆలోచనలోకి జారుకుంటాం. ఇప్పుడు ఏదైనా పని చేస్తాము, ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, కాంపిటీషన్కి వెళ్తాము, ఏ పనైనా ఏం ఆలోచించి చేస్తాము, దానివల్ల వస్తుందనే ఎక్స్పెక్టేషన్తో వెళ్తాం. ఒక్కోసారి మనం అన్ఎక్స్పెక్టెడ్, ప్రకృతి కాబట్టి మనం అనుకున్నది జరగదు, ఎప్పుడు వేరే విధంగా జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ దొరకదు. దొరకనప్పుడు ఆలోచనలోకి జారిపోతాం, విచారంలో ఉంటాం. విచారం అంటే ఏం లేదు, కొత్తగా లోడ్ చేసుకోవడానికి ఒక స్టేట్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక కొత్త ర్యాంక్ కానీ ఒక సుఖాన్ని ఇచ్చే ఏ మెమరీ దొరకలేదు. కానీ దాని మీద ఆల్రెడీ చాలా టైం స్పెండ్ చేశాం కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఇప్పుడు విచారంలోకి వెళ్ళిపోతాం, అనాలిసిస్, విశ్లేషణ చేస్తాం అనమాట. భవిష్యత్తులో మళ్ళీ ఇలా జరగకూడదు కాబట్టి, లేదంటే ఇంకేం చేస్తే మనకి ఆనందం వస్తుందని. తీవ్రమైన ఆలోచనలో ఉన్నప్పుడు ఎలాగూ ఏదైనా మనం కోల్పోయినప్పుడు ఎలాగూ కొత్త ఆనందం దొరకలేదు, ఈ సహజమైన ఆనందాన్ని కూడా కోల్పోతాం ఆలోచనలో. విచారంలో ఉన్నప్పుడు సహజమైన ఆనందం, ఈ జనరల్ బ్లిస్ అయితే ఏదంటుందో అది కూడా కోల్పోతాం కదా. సో బేసిక్గా మన బ్రెయిన్ డిప్రైవ్ చేసేస్తాం, ఏ సుఖం లేకుండా, ఎటువంటి మెమరైజేషన్ లేకుండా డిప్రైవ్ చేసేస్తాం. మన బ్రెయిన్ కోరుకునేది దాహం, అంటే కంటిన్యూస్ థర్స్ట్లో ఉంటుంది అంతే. కంటిన్యూస్గా మన బ్రెయిన్ దాహంలో ఉంటుంది, ఆ దాహం తీర్చకుండా దాహంతో ఉంచేస్తాం, అదే బాధ. ఈవెన్ ఫిజికల్ పైన అయినా ఏదైనా దెబ్బ తగిలింది, నీకు దెబ్బ తగిలి నొప్పి ఉన్నప్పుడు ఆ నొప్పి అనేది నేను డిస్ట్రాక్ట్ చేసేస్తుంది, కంటిన్యూస్గా నీ ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది. ఇంకా ఆఖరికి మనసులో నుంచి మనసుకు వచ్చే సుఖాలను కూడా రానివ్వదు, లోపల నుంచి వచ్చే ఆనందాన్ని కూడా అబ్జర్వ్ చేయనివ్వదు, బయట సుఖాలని కాన్సన్ట్రేషన్ చేయనివ్వదు. కాబట్టి నిన్ను డిప్రైవ్ చేసేస్తుంది, అంటే నీకు మెమరీ అనేది లోడ్ చేసుకొని ఇవ్వకుండా దాహంతో ఉంచేస్తుంది, అదే నీకు బాధ. అందుకే ఫిజికల్ పెయిన్ అంటాం, మెంటల్ పెయిన్ కూడా పెయిన్ అనే అంటాం మనం. రెండింటికి ఒకే పదం ఎందుకు పెట్టామంటే రెండు యాక్చువల్గా ఒకటే, మెదడుకి లోపల జరిగేది ఒకటే క్రియ. పైకి ఫిజికల్ గా డిఫరెన్స్ కనిపిస్తున్నా, నువ్వు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టి నష్టపోయినా, గేమ్లో ఓడిపోయి నష్టపోయినా, ఫిజికల్ పెయిన్ వల్ల నీకు బాధ కలిగినా అల్టిమేట్ గా కలిగే బాధ ఒకటే రకం. బాధ అనేది మనిషికి దాహంతో ఉండడం, తను అనుకున్నవి జరిగినప్పుడు కొత్తగా మెమరీలోకి లోడ్ చేసుకోవడానికి ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్నింగ్ కాంపిటీషన్కి వెళ్ళానని చెప్పాను, ఇందాక ఎగ్జాంపుల్ చెప్తాను. అవును, ఇప్పుడు ఓడిపోయినప్పుడు కూడా మరి ఓడిపోయిన మెమొరీతో ఒకటి ఉంటుంది కదా, డేటా ఇన్ఫర్మేషన్ వేరు ఫస్ట్లోనే చెప్పాను. ఇప్పుడు ఒక కాంపిటీషన్, చిన్న కాంపిటీషన్, అసలు దాని గురించి ఆలోచించిన వాడికి దాంట్లో పాస్ అనేది లేదు, ఫెయిల్ అయిన వాడితో సమానమేగా. ఆ గేమ్కి సంబంధం లేనివాడు ఫెయిల్ అయిన వాడితో సమానమే కదా. నేను వెళ్ళాను, పాస్ అవుతానేమో అని ఆశతోటి వెళ్ళాను, ఓడిపోయాను. నేను పూర్వస్థితిలోనే ఉన్నా, ఓడిపోయినాడు, అసలు దానికి సంబంధం లేనివాడు నేను ఒకటే యాక్చువల్గా. కొత్తగా గెలుచుంటే నాకేమన్నా వచ్చేది, ఫెయిల్ అవడం అంటే కొత్తగా ఏం లేదు, పాస్ కాని స్థితి, రెండు ఒకటే. అదే చెప్పేది, కొత్త మెమరైజ్ చేసుకోవడానికి నీతో పాస్ అయ్యి అంటే కొత్త స్టేటస్ వస్తుంది, నీతో కొత్త స్టేటస్ని లింక్ పెట్టుకుంటే
కొత్త ఇన్ఫర్మేషన్ దొరికింది. ఫెయిల్ అయ్యామనుకో, కొత్తగా లింక్ పెట్టుకోవడానికి ఏమీ దొరకలేదు. కానీ విచారిస్తావు, నువ్వు ఆలోచిస్తావు, ఆలోచించి ఉన్న జనరల్ ఆనందాన్ని కూడా పోగొట్టుకుంటావు. అంటే అనుభవం అయితే ఒకటి వస్తుంది కదా, దాంట్లో పాల్గొన్నాను, పార్టిసిపేట్ చేశాను, అదే అది చీప్ ఇన్ఫర్మేషన్. అది ఇన్ఫర్మేషనే. చెప్పాను చూడండి, మొబైల్ నంబర్ గుర్తు పెట్టుకోవడం, దారులు గుర్తు పెట్టుకోవడం, జనరల్ మెమరీస్. ఇవన్నీ జనరల్ మెమరీస్. ఇప్పుడు స్వీట్ షాప్ ఉంది, స్వీట్ షాప్లో స్వీట్ అనేది నీకు ఆనందాన్ని ఇచ్చే ఇన్ఫర్మేషన్. స్వీట్ షాప్కి దారి అనేది దానికి ఉపయోగపడే చీప్ ఇన్ఫర్మేషన్, తక్కువ ఆనందాన్ని ఇచ్చే విషయం. అర్థమైనా? ఇప్పుడు మీకు దారి గీమన్నాం అనుకోండి, లెఫ్ట్ రైట్, 2 లెఫ్ట్లు 3 రైట్లు, 1000 కాంబినేషన్లు చెప్పగలరు కదా. స్వీట్ షాప్కి దారి చెప్పున్నాం అనుకోండి, మీకు దారి ఆల్రెడీ రఫ్గా తెలుసు కదా. బహుశా 2 లెఫ్ట్లు 3 రైట్లు ఉంటాయి, ముందే ఎస్టిమేట్ చేస్తారు. 2-3 కాంబినేషన్లు ఎస్టిమేట్ చేస్తారు, వాటిలో ఒకటి అయి ఉంటుంది. అంటే మీకు రఫ్గా ఆల్రెడీ తెలుసు. చీప్ ఇన్ఫర్మేషన్ అనమాట అది. ఫైనల్గా మీరు ఎగ్జాక్ట్ దారి అయితే గుర్తుపెట్టుకున్నారు, అక్కడికి వెళ్ళి స్వీట్ తిన్నారు. స్వీట్ తినడం అనేది మీకు ఆనందాన్ని ఇస్తుంది, ఎందుకంటే డెన్స్ మెమరీ, అది హై డెన్సిటీ. అర్థమైంది కదా. ఈ దారి అనేది మెమరైజ్ చేసుకోవడానికి తక్కువ ఉంది. ఇలా మెమరీస్ ఫామ్ అవుతాయి. నీకు ఒకటి విషయం ఆనందాన్ని ఇవ్వట్లేదంటే దాంట్లో నువ్వు మెమరైజ్ చేసుకునే చాలా తక్కువ ఉంది అని అర్థం. అంతేగాని అసలు ఆ విషయం గుర్తుండకూడదు అనే ప్రయత్నం కూడా, గుర్తుండకూడదు, నీకు ఇష్టం మర్చిపోతావు కూడా, రేపటికి మరి గుర్తుండదు. అది టెంపరీ, అంతవరకే గుర్తుపెట్టుకుని వదిలేస్తావు. ఒక గేమ్ లో పార్టిసిపేట్ చేసి విన్ అయినా కూడా నీకు అదే గుర్తుంటది, కానీ అక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్లు, వెళ్ళిన రూట్ మ్యాప్, అవన్నీ పక్క రోజు గుర్తుండవు. అవన్నీ తెలిసిన విషయాలు. రూట్లని, దారులని, రోడ్లని, దారిలో చెట్లని, మధ్యలో ఆగి టీ తాగడాలు, ఇవన్నీ నీకు అలవాటైనవి, తెలిసినవి. అల్టిమేట్ గా ఏదో గేమ్ లో పార్టిసిపేట్ విన్ అయ్యేది మాత్రం కొత్తది. ఇది రెగ్యులర్ జరిగేదే. దీనికి బాధ అనేది ఏంటంటే దానికి కొత్తగా లోడ్ చేసుకోవడానికి ఏమీ లేకుండా అయిపోవడం, విచారంలోకి దిగిపోవడం. ఆ సంఘటన నుంచి అదేం పొందలేదు. కానీ ఆలోచన అప్పుడు దాకా ఎఫర్ట్ పెట్టావు కాబట్టి, కొత్త ప్లాన్ చేసుకోవాలి కాబట్టి, అంతే కదా. అప్పటికి 2-3 సంవత్సరాలు, గంటలో సమయం వెచ్చించుంటావు. ఇప్పుడు కొత్తగా ప్లాన్ చేసుకోక తప్పదు కదా. విపరీతమైన ఆలోచన, అనాలిసిస్, తెలిసిన విషయాలన్నింటినీ రకరకాల కాంబినేషన్లో బ్రెయిన్లో అనలైజ్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే సహజమైన ఆనందాన్ని కూడా కోల్పోతాం. మనకి జరిగిన సంఘటన కానీ, మనం చేసిన పనిలోంచి కానీ మనకి ఏది దొరకనప్పుడు బాధ అనేది వ్యక్తం అవుతుంది. అంతే. దాని నుంచి దాహంతో వండిపోవడం, దాన్ని పొందడానికి ఎట్లా మరి బాధని, అసలు బాధ అనేది మన లోపల తీయడానికి ఏం చేయాలి ఉందా మీ దగ్గర? కోడ్ ఏం లేదు, మనకి తెలిసిపోయింది కదా. సో మనకి ప్రపంచంలో వస్తువుల నుంచి సుఖం అయితే వస్తుంది. అత్యధిక సుఖం కావాలంటే, అసలు బాధ అనేది లేకుండా ఉండాలంటే ఇంక సమాజ స్థితే కదా. దాని నుంచి కోరుకోకుండా ఆలోచన, విచారమే మనకి బాధ. ఎందుకంటే మనలో నుంచి మనకు వచ్చే ఆనందం మీద ఫోకస్ చేస్తే మనకి ఆనందం ఉంది. విచారంలో దాని మీద ఫోకస్ చేయకపోబట్టే కదా, ఆలోచనలోకి వెళ్ళబట్టే మనిషికి బాధ వస్తుంది. నువ్వు ఆలోచనే వదిలేసావంటే నీకు సుఖమే కదా. లేదంటే ఆలోచన లేదు, లౌకిక సుఖాలు టెంపరీ. వాటి వల్ల జరిగేది ఏంటంటే ఇదే, కొంత టైం వాటి వల్ల సుఖం వస్తుంది, మిగతా టైం నీకు విచారమే ఉంటుంది. ఎందుకంటే ఆ మిగతా టైం నువ్వు బాధలో ఉండక తప్పదు. ఎందుకంటే ప్రతిసారి సక్సెస్ అనేది రాదు, కంటిన్యూస్ గా ఉండదు. ఒకళ్ళు వచ్చినా కూడా గ్యాప్ అనేది ఉంటుంది నీకు. కంటిన్యూస్ గా లోకంలో సుఖాలు అనేవి బయట నుంచి రావు, వాటికి లిమిటేషన్ ఉంది. కొంత టైం మాత్రమే ఉంటాయి, మళ్ళా వెతుకులాడుకోవాలి. ఆ వెతుకులాడుకోవడం కూడా విచారమే. ఎటు వెళ్ళాలా, ఎక్కడ ఏం చేస్తే దొరుకుతుంది. సో లౌకికంలో మనకి సుఖాలు ఉంటాయి కానీ పరిమితంగా ఉంటాయి. నీకు కంటిన్యూస్గా బాధ కావాలంటే లౌకిక సుఖాలను పూర్తిగా వదిలేసేయి. వాటిని వదిలేసి, విచారాన్ని వదిలేసి, లోపల పూర్తిగా ఆలోచనలు వదిలేసి సమాజ స్థితిలోకి వెళ్ళాలంటే నీకు పర్మనెంట్గా, ఇంటెన్స్గా నీ బ్రెయిన్లోకి నువ్వు మెమరైజ్ చేస్తూనే ఉంటావు. నీకు విపరీతమైన సుఖం వస్తుంది. అదే బెస్ట్ కదా. అవునండి. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ధర్మం అంటే ఏంటి, అధర్మం ఏంటంటే, ధర్మంలోంచి ఇంక నీతి అని చెప్పినా, ఇంకోటి అని చెప్పినా, ఎన్ని చెప్పినా వాటిలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఏది నీతి అంటే ఏదైతే ఎక్కువ కాలం నువ్వు చేయగలుగుతావో అవన్నీ దాంట్లోకి వస్తుంది. అవునవును. మీరు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏదైతే ఉందో, అవునవునవును, మనం ఈ పని చేయడం ద్వారా ఎక్కువ కాలం సస్టైన్ అవ్వగలుగుతాము. అవునవును, అదే ధర్మం. అలా అని చెప్పి అదే ఆ పనికి ఏంటి అనేది కూడా మీరు చాలా క్లియర్ గా చెప్పారు. అద్భుతంగా ఉంది. ఏంటి బ్రెయిన్ డీకోడింగ్ అంటే ఏంటంటే, బ్రెయిన్ డీకోడింగ్ మీరు కోసారా దాన్ని? బ్రెయిన్ కోసారా ఏంటి? పజిలే కదా ఇది, సాల్వ్ చేస్తాను కదా. ఏం చేశారు దాన్ని? చెప్పాను ఇప్పుడు దాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, లాజిక్ అంతా చాలా సెట్ అవుతుంది కదా. ఇప్పుడు దాకా మీకుండే క్లారిటీ వేరు, ఇప్పుడు మీకు ప్రపంచం మీద క్లారిటీ వేరు. మీరు ప్రతి సుఖంలో ఓకే ఇందువల్ల నాకు సుఖం వస్తుంది, ఇందువల్ల నాకు బాధ వస్తుందని మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పటి వరకు మీకు లేదు కదా.
ఆ పజిల్నే నేను సాల్వ్ చేశాను. అదే నేను డీకోడింగ్ అంటే నేను చెప్పేది అదే. ఈ ప్రకృతి అనే పజిల్ని, మనకి సుఖాలు అనే పజిల్ని, అసలు దీనికి ఈ పజిల్ని, ఈ కాంప్లెక్స్ రూబిక్ క్యూబ్ని నేను సాల్వ్ చేశాను. సాల్వ్ చేసి మొత్తానికి చాలా వండర్ఫుల్ సొల్యూషన్ చెప్పాను. మనకి బేస్ లైన్ సుఖం అనేది ఒకటి ఉంది, సహజమైన ఆనందం. మనం ప్రకృతి మనకి దాహం పెట్టింది, ఎందుకంటే ప్రకృతితో మనం మమేకం కావాలి, మనం బతకాలంటే మమేకం కావాలి కదా. మన లోపల ఉంటే కొన్ని కోరికలన్నీ కూడా అది ఏర్పాటు చేసింది, దాంతో మనం అనుసంధానం ఉండాలి కాబట్టి దానివల్ల మనం మెమరీ లోడ్ చేసుకుంటుండే సుఖం, దాహంతో ఉండిపోవడమే బాధ అని ఎక్స్పెరిమెంటల్ గా సిచ్యువేషన్స్ అన్నిటికీ వ్యాలిడ్ అవుతాయి. మీరు ప్రపంచంలో మీరు చేసే ప్రతి పనిలో బాధని, సుఖాన్ని, విచారాన్ని, ఫిజికల్ పెయిన్ ఏదైనా ఇంటర్ప్రిట్ చేయండి, నేను చేసిన థియరీతో ఫిట్ అయిపోతాయి, పర్ఫెక్ట్ ఫిట్ అయిపోతాయి. ఆ పజిల్నే నేను సాల్వ్ చేశాను. అంటే ఇంకేం తెలుసుకున్నారు దీని ద్వారా? దీంట్లో ఇంతవరకే తెలుసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ రీసెర్చ్ వర్క్ అనేది భవిష్యత్తును అతి తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మనిషికి సుఖం అంటే ఏందో తెలిసినప్పుడు, ఇప్పుడు ఏఐ ఉంది కదా, ఏఐకి మనిషి ఫీలింగ్స్ ఇంకా ఇంటిగ్రేట్ చేయలేదు. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే జరగబోయే అద్భుతాలు అంటే మనం ఏఐని బ్యాడ్గా వాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ నాలెడ్జ్ తోటి ఏఐని మనం వండర్ఫుల్గా వాడుకోవచ్చు. ప్రపంచానికి చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. సో దాన్ని నేను ఇప్పుడు అన్నీ చెప్పలేను, ఎందుకంటే ఇది నేను పేటెంట్ అప్లై చేసుకున్నాను, విత్డ్రా చేసుకున్నా టెంపరీగా, మళ్ళీ రీఅప్లై చేస్తున్నా, అంటే అప్డేట్ చేసి రీఅప్లై చేస్తున్నా. సో ప్రపంచాన్ని ఏ విధంగా మారుస్తుంది అనేది నేను చెప్పకూడదు. ఇప్పుడుండే ఏఐని వీకేఐ అంటారు. వీకేఐ అంటే వీకేఐ అంటారు, దానికి ఇంకా పేరు జనరల్ ఇంటెలిజెన్స్ దాకా వెళ్ళలేదు. ఇప్పుడు ఉండేదంతా వీక్ ఇంటెలిజెన్స్ అంటారు. సో ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుందంటే మీరు మ్యాక్సిమం ఎంత ఇమాజిన్ చేసుకోవాలో అంత దూరం వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాకా ఏదైతే ఇంకో 100 years పడుతుందని చెప్పి మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్ గేట్స్ అన్నారో, 100 years పట్టదు. ఈ మెమరీ అనాలిసిస్ బయటకు వెళ్ళిపోయిందంటే, ఏఐ తోటి కనుక ఎలాగదామని ఫ్యూజ్ చేసామంటే, ఏఐ అనేది నెక్స్ట్ 5-10 yearsలోనే అల్టిమేట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో దానివల్ల వచ్చే ప్రభావం ఎలా ఉంటుంది భూమి మీద నేను ఇప్పుడు చెప్పను, ఎందుకంటే అది పేటెంట్ డాక్యుమెంట్ సంబంధించిన విషయం. నేను అది డిస్క్లోజ్ చేయకూడదు ఇప్పుడు ప్రస్తుతానికి. నేను ఫైల్ చేసిన తర్వాత డిస్క్లోజ్ చేయొచ్చు. ఒక 1 month తర్వాత మీతో అన్ని వివరంగా చెప్తాను. చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు ఈ ప్రపంచాన్ని ఇది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది, ఒక ఇన్వెన్షన్ అనేది, ఒక గొప్ప డిస్కవరీ అనేది ప్రపంచాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఒక విషయాన్ని ఇప్పటిదాకా తెలియని పజిల్ సాల్వ్ చేశాను కదా, దీని ప్రభావం ప్రపంచం మీద చాలా తీవ్రంగా ఉంటుంది. సో అది త్వరలో చెప్తాను. అంటే ఇది మీకు మీ లైఫ్ని డిస్టర్బ్ చేయలేదండి ఇలాంటి విషయాలు ఆలోచించడం అంతా కూడా? అంటే జనరల్గా చాలా టైం తీసుకుంటుందండి, చాలా ఇంటెన్స్. ఇది వినడానికి పజిల్ సాల్వ్ చేసిన తర్వాత సులభంగా అనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఉండే ఎఫర్ట్ ఎంత ఉంటుందంటే అది మాటల్లో చెప్పలేనండి. కోల్పోవాలి, జాబ్లో వేగంగా పైకి ఎదిగే అవకాశాన్ని కోల్పోవాలి. ఇప్పుడు నేను ఈ రీసెర్చ్ అంతా చేయకుండా నేను ఇంకో కోర్స్ నేర్చుకోవచ్చు, ఇంకో పొజిషన్కి ఎదగవచ్చు. నాకు ఇంత ఇంటెలిజెన్స్ ఉంది కదా నా దగ్గర, మరి ఇన్ని విషయాలు చెప్పగలుగుతున్నానంటే నేను ఎక్కడ ఉండొచ్చు కదా, లేను కదా. సో ఇది హైలీ రిస్కీ కూడా రీసెర్చ్ అనేది, రీసెర్చ్ ఫీల్డ్. నా గురించి ఒకటే చెప్పట్లేదు, జనరల్గా రీసెర్చ్ అనేవాడు, సైంటిస్ట్ అనేవాడు ఒక్కోసారి సక్సెస్ కాకపోవచ్చు కూడా. వాళ్ళు జీవితంలో చాలా కోల్పోతారు. ఆ విషయం మీకు తెలియదు. చూసేవాడికి చాలా ఈజీగా ఉంటుంది, ఒక 10 నిమిషాల్లో నా థియరీ మొత్తం వినేశారు. కానీ దీని వెనకాల 20 సంవత్సరాల శ్రమ ఉంటుంది. నేను 2004లో ఇది డిస్కవర్ చేసింది. ఇది 2025. ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరాలు. ఇప్పటికీ ప్రపంచానికి తెలియదు. నేను డిస్కవర్ చేసినప్పుడు నేను మొత్తం పజిల్ని కంప్లీట్గా అనలైజ్ చేయలేదు. బేసిక్ కోర్ పాయింట్ పట్టుకున్నా, మనకి మెమరైజేషన్ దాహం ఉంది, అది తీర్చుకోవడమే సుఖం అనే విషయం నాకు అప్పుడే అర్థమైపోయింది. కానీ ప్రతి సిచ్యువేషన్ని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కదా. ఇందాక మీరు అడిగారు చూడండి, రకరకాల మెమరీస్ ఉంటాయి కదా, ఇవన్నీ ఎందుకు ఆనందం ఇవ్వట్లేదు అటువంటి ప్రతి సిచ్యువేషన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కదా. ప్రతి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయగల స్థితికి రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. సో ఇప్పుడు పబ్లికేషన్కి పంపించినాను. ఎవరైనా రీసెర్చ్ వాళ్ళు పబ్లిష్ చేశారంటే ఇది ఒక వండర్ఫుల్ డిస్కవరీ అవుతుంది. ప్రపంచంలో వన్ ఆఫ్ ది టాప్ డిస్కవరీస్, లైక్ చార్లెస్ డార్విన్స్ థియరీ టాప్ 10 డిస్కవరీస్లో ఒకటిగా ఉంటుంది. పెద్ద పజిలే కదా ఇది. అవునండి, ఎందుకంటే మనిషికి దేని ద్వారా సుఖం వస్తుందనే విషయం తెలిసిపోతే వాడు ఆటల నుంచి తప్ప వేరే దానికి వెళ్ళడు కదా. ఏది బాధ తీసుకొస్తుందో తెలిసినప్పుడు ఆ బాధ అనే విషయాల దగ్గరికి వెళ్ళడు కదా.
ఎప్పుడు నిత్యానంద స్వరూపుడుగా అవును మరిపోతాడు కదా. ఆనందంలోనే ఉంటాడు. నేను అసలు ఆ ఉద్దేశంతో రీసెర్చ్ స్టార్ట్ చేసింది. అసలు రీసెర్చ్ స్టార్ట్ చేసిందే ఆ ఉద్దేశంతో. మీకు ఇప్పుడు నేను చేసే రీసెర్చ్ అంతా చెప్తున్నాను కానీ అదే ఒరిజినల్ గా ఫౌండేషన్ అదే. అదే అసలు సుఖం అంటారు, సమాధి స్థితి అంటారు, అసలు సుఖం దుఃఖాలు అంటారు, అసలు ఎందుకు వస్తున్నాయి, ఎక్కువ సుఖం అంటారు, తక్కువ సుఖం అంటారు, నిజమెంత, లౌకిక సుఖాలన్నీ అబద్ధం అంటారు, అసలు కొంతమంది అయితే లోకంలో ఉండేది కష్టం మాత్రమే అంటారు. లోకల్లో ఉండే కష్టాలే ఎక్కువ కష్టాలు తక్కువ సుఖాలు కదా. అలా కాదు, అసలు మొత్తం కష్టమే అన్నట్టు చెప్తాడు. బుద్ధుడైతే ఏకంగా బతకడం కేవలం దుఃఖాలే అని చెప్తాడు కదా, ఈ లోకంలో ఉండే కేవలం కష్టాలే అని చెప్తాడు. అలా ఏం కాదు కదా. అవునండి, కష్టాలేం కాదు కదా. మనకి దాహం ఉంది, సమాచార దాహం. ఏమి తీర్చుకోపోతే కనీసం రిలాక్స్డ్ గా బేస్ లైన్ ప్లెజర్ అయితే కంటిన్యూస్ గా ఉంటుంది కదా. సహజమైన ఆనందం జంతువులకి అయితే ఉంటుంది. మనిషి అంటే రకరకాల కష్టాలు ఎదుర్కొంటాడు, కావాలి కోరి తెచ్చుకుంటాడు. జంతువులు అయితే రిలాక్స్ స్టేట్ లో ఉంటాయి, లేదంటే ఏదో ఒకటి తిన్నప్పుడు ఆనందం వస్తుంది. ఓవరాల్ గా వాటి లైఫ్ లో సుఖమే ఎక్కువ ఉంటుంది, దుఃఖమే ఉండదు. మనిషి దుఃఖం ఉంటుంది అనేది భ్రమ. అది మనుషులు మాత్రమే ఉంటది, ఎక్కువ మనుషులకి మాత్రమే ఉంటది దుఃఖం అనేది. జంతువులకి దుఃఖం ఉండదు. వాటికి ఎప్పుడో దెబ్బ తగిలినప్పుడు కాసేపు ఉంటుంది తప్పనేసి. నొప్పి ఉంటుంది కానీ కాసేపు నొప్పి ఉంటుంది, బాధ కానీ అది కూడా దుఃఖమే కదా. నొప్పి వల్ల కలిగే దుఃఖం ఉంటుంది కదా. నొప్పి ఉన్నంతసేపు అవి ఆనందాన్ని అనుభవించలేవు కదా. కానీ అది టెంపరీ. చచ్చిపోయే ముందులో ఏదో కొరికేస్తుంది, చంపేస్తుంది, అంతే. లైఫ్ లాంగ్ బాధ అనేది జంతువులకు ఉండదు. వాటికి దాహం ఉంటుంది, మెమరీ దాహం ఉంటుంది, కంటిన్యూస్ గా సహజానందం ఉంటుంది. లేదంటే ఏదో ఒకటి తిని సంపాదించుకుంటే మనలాగా విచారంలో ఉండడం, బాధపడతా ఉండడం, ఆలోచించడం, అవసరం లేని విషయాలు గుర్తుపెట్టుకోవడం, ఫోన్ నంబర్లు గుర్తుపెట్టుకోవడం, దారులు గుర్తుపెట్టుకోవడం, ఇంత డేటా గుర్తుపెట్టుకోవడం. కాదు, వాటికి ఎమోషన్స్ ఉంటాయి కదా, మరి వాటికి కూడా విచారం అనేది ఉంటుంది. అదే స్వల్ప స్థాయిలోనే ఉంటుంది విచారం అనేది. వాటికి స్వల్ప స్థాయిలో ఉంటుంది, ఎక్కువ ఉండదు ఎమోషన్. మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ అవసరం లేదు కదా. వాటికి సుఖం ఏదైనా మనిషి దుఃఖం పడాలని ఎవరు కోరుకోరు. మనిషి బలవంతంగా సృష్టించుకుంది ఇది. ఈ భ్రమ అనమాట, భ్రమ సృష్టిస్తారన్నమాట వీళ్ళు. కార్పొరేట్ అది రిపీట్ చేసుకుని ఆలోచించడం ద్వారా చదువుకోవాలి, చదువుకుంటే బాగుపడతావు. చదువు అనేది చాలా ముఖ్యమైన విషయం, కంపల్సరీ విషయం. ఏ జంతువు చదువుకోదు కదా ఇన్ని సంవత్సరాలు. నువ్వు ఎంతవరకు చదువుకోవాలా? 15 ఏళ్ళు 16 ఏళ్ళ వరకు చదువుకోవాలా. నువ్వు ఎందుకు 25, 30 ఏళ్ళ దాకా చదువుతున్నావు? అన్యాచురల్ కదా, నేచర్కి అగ్నెస్ట్ గా చేస్తున్నావు. కానీ అదే కరెక్ట్ అని చెప్తారు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, చేస్తే భారంగా ఉంటుంది, ఇష్టం ఉండదు, ఎన్నో విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాలి, అనలైజ్ చేయాలా. కానీ బలవంతంగా చేస్తుంటాడు. కానీ మనం భ్రమ పెడతారన్నమాట. కార్పొరేట్ కల్చర్ లో యూ షుడ్ గో టు సక్సెస్, ఛాలెంజెస్ తీసుకోవాలి, ఏదో భ్రమ పెట్టేస్తారు కదా తప్పనించి. వాడికి డబ్బులు వస్తాయి కాబట్టి వాడు రకరకాల భ్రమలు సృష్టిస్తాడు, రకరకాల సోది చెప్తాడు. మనకి చేసేవాడు కూడా బాగానే వస్తున్నాయి కదండి. మరి సగం మనం చేసే విషయాలు సగం ప్రపంచం ప్రభావంతో మనకి ఇష్టం ఉండి కాదు. చాలా మంది చేసే పనులు ఏంటంటే తప్పనిసరి పరిస్థితిలో చేస్తారు. ఇప్పుడు నేనున్నాను, నాకు యాక్చువల్గా అయితే అర్థమైపోయి క్లారిటీ వచ్చేస్తుంది, ప్రకృతిలో సుఖాలు లేవు ఈ సాఫ్ట్వేర్ జాబ్లో అని. మానేద్దాం అనుకుంటా. మానేద్దాం అంటే మావిడ ఒప్పుకోదు. నువ్వు నన్ను సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పే పెళ్లి చేసుకున్నావు కాబట్టి మాటిచ్చాను కాబట్టి. అంటే లేదంటే ఎవరొక ఫోర్స్ ఉంటుంది, ఎమోషనల్ బాండింగ్ ఫోర్స్ ఉంటుంది, లేదంటే పెళ్ళిని కోల్పోవాల్సి వస్తుంది. వీళ్ళు సొంతగా బయట అంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ సమయాన్ని ఖర్చు పెడుతూ ఆ టైం అంటే ఒకటి ఆ కొంచెం టైం అయినా మనిషికి కావాలి కదా. మనిషికి అంటే ఎక్కువ శాతం కొంచెము మిగిలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ అడుగుతారండి. అవునవును, కొంచెం టైం కేటాయించాలి. ఇది ఎక్కువ టైం కేటాయిస్తున్నారన్న అపవాదం ఉంది. కానీ మనిషి బతికేదే సుఖం కోసం కదా. మనకి సుఖపడడం కోసం, తినడం కోసమే బతుకుతా. ఇప్పుడు కొంతమంది చెప్పేది బతకడం కోసం తినాలి కానీ తినడం కోసం బతకూడదు అంటారు. కానీ మన ప్రకృతి డిజైన్ చేసింది తినడం కోసమే. ప్రకృతిలో జంతువులన్నీ చూడండి, అవి తింటారే బతుకుతున్నాయి. అర్థమైందా? వాటికి కావాల్సినంత తింటున్నాయి. మనం అయినా సరే మన డిజైన్ అనేది బేసిక్ గా ఏంటంటే కష్టపడడానికి కాదు, తినడం కోసమే. కావాల్సినంత మనం బియాండ్ లిమిట్స్. అంటే తిన్నావు, నీకేం కావాలా? కొంత తిండి కావాలి, కొంత మ్యూజిక్ కావాలి, ప్రపంచాన్ని ప్రకృతి ఆనందించావు. మిగతా టైం ఖాళీగా ఉండు. నువ్వు ఎందుకు అవసరం లేకుండా పెద్ద బిల్డింగ్ కడుతున్నావు? నువ్వు ఒక 10,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు కొంటున్నావు, దానికోసం నీ సుఖాలన్నీ వదులుకొని, నీ జనరల్ ఆనందాన్ని వదులుకొని నువ్వు ఆలోచిస్తా ఉన్నావు 24 గంటలు. ఏది జాబ్ అనే పేరుతోటి సుఖాన్ని వదులుకుంటున్నావు. నిజంగా ఆ బిల్డింగ్ వల్ల నీకు ఆనందం వస్తుందో? రాదు. బలవంతంగా ప్రపంచం నీ మీద అది ఫోర్స్ చేస్తుంది. నీ భార్య రూపంలోనో, బంధువుల రూపంలోనో, పేరెంట్స్ రూపంలోనో ఆర్టిఫిషియల్ గా నీకు అవసరం లేదని, నీకు ఇష్టం లేదని చేపిస్తున్నారు. అది నేను చెప్పేది.
అంటే మన కోసం మనం బ్రతకడం మానేశారు. మన కోసం మనం బతకడం లేదండి. జంతువులు మాత్రం వాటి కోసం బ్రతుకుతాయి కాబట్టి అవి హ్యాపీగా ఉన్నాయి. మనుషులు ఆర్టిఫిషియల్ గా ప్రపంచాన్ని సృష్టించుకొని క్లారిటీ లేదు. ఏంటి మీరు అనుకున్నారా అసలు ఈ సృష్టి ఏంటి, దీని రహస్యం ఏంటి, ఈ సృష్టి ఎలా సృష్టించబడిందని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించానండి. ఇప్పుడు ఒకటి సృష్టి నిజంగా మనమే చేస్తున్నాం అంటే ప్రకృతిలో మనం చాలా పనులు చేస్తాం కదా మనం డైలీ లైఫ్లో. ఇది నాకు చాలాసార్లు అనుమానం అనమాట. జరిగే ఇన్సిడెంట్స్ని బట్టి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి కదా. కొంతమంది భవిష్యత్తు చెప్పేస్తుంటారు, కొన్ని ముందు జరగబోయే విషయాలు మనకి ముందు కళ్ళలో వస్తాయి. నిజంగా ఇది మనమే చేస్తున్నామా లేక వేరేవాడు ఉన్నాడా అనేది నాకు మొదటి నుంచి డౌటే. సో దాని మీద నేను మంచి అనాలిసిస్ చేశాను, ఒక మంచి రీసెర్చ్ పేపర్ లాగా రాశాను కూడా. ఇప్పుడు భవిష్యత్తు గురించి మీరు చాలా మంది చెప్తున్నారు కదా, ఆస్ట్రాలజర్స్. సో ఆస్ట్రాలజర్స్ వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ శాస్త్రం అయితే ఉంది కదా, పర్ఫెక్ట్ గా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మందికి వాళ్ళ లైఫ్ లో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, భవిష్యత్తుని ముందే కనుక్కోవచ్చు అని. భవిష్యత్తులో జరగబోయేది ముందే తెలుస్తుంది అంటే భవిష్యత్తు ముందే డిసైడ్ అయిపోయింది. నువ్వు డిసైడ్ చేయట్లేదు కదా, నువ్వు దాన్ని తప్పించలేని కూడా తప్పించలేకపోతున్నావు కదా. భవిష్యత్తులో నీకు ఇలా జరగాలి అని రాసి పెట్టింది, మంచో చెడో, దాన్ని నువ్వు తప్పించట్లేవు, ఎస్కేప్ కాలేకపోతున్నావు. అంటే నడిపించేది ఎవరు? నువ్వు కాదు కదా, నడిపించేది వేరేవాడు. ప్రకృతిని నడిపించేది మనం కాదు, దేవుడు అనే దానికి రకరకాల వివరణలు ఉన్నాయి, దానికి ప్రూఫ్లు. మన శాస్త్రంలో కొంతమంది వాదించేది ఏంటంటే, తోట ఉంది, తోటలో లైన్గా చెట్లు ఉన్నాయి. లైన్గా చెట్లు ఉన్నాయంటే తోటమాల లేకుండా తోట అలా ఎలా ఉంది అని అంటారు. అదే దేవుడు ఉన్నాడు అనే ప్రూఫ్ అని చెప్తారు, కానీ అది ప్రూఫ్ కాదు. దాన్నే కదా సైంటిస్టులు కొట్టిపారేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆకాశంలో చూస్తారు, మేఘాలు ఉన్నాయి, రకరకాల షేప్ లో తిరుగుతాయి. ఒక షేప్ లో గుర్రం షేప్ వచ్చేస్తుంది న్యాచురల్ గానే, అది ఎవడో చేయబెల్ల తిరుగుతా ఒక షేప్ గుర్రం లాగా ఉంటుంది, ఇంకొక షేప్ ఏనుగు లాగా ఉంటుంది. అదేవిధంగా చెట్లు ప్రపంచం అంతా ఉన్నాయి, ఏదో ఒక చోట లైన్ లో ఉంటాయి, ఒక షేప్ గా అరేంజ్ చేసినట్టు చాలా నీట్ గా ఉంటాయి ఏదో ఒక ప్లేస్ లో. సో అది ఒక క్రమ పద్ధతిలో ఉండడం అనేది దేవుడు ఉన్నాడు, వేరేవాడు కంట్రోల్ చేస్తున్నాడు అనే దానికి ప్రూఫ్ కాదు. వేరేవాడు కంట్రోల్ చేస్తున్నాడు అనే దానికి ప్రూఫ్ భవిష్యత్తుని ఇప్పుడే చెప్పగలగడం. ఏ విధంగా? ఒకటి ఈ ఆస్ట్రాలజీ ద్వారా, కళల ద్వారా, శాపం ద్వారా. ఇప్పుడు నువ్వు శాపం ఇస్తావు, మంచి ధర్మబద్ధుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పాను, నేను పరమ ధర్మంగా బతుకుతున్నాను, పరమ సాధు పురుషుణ్ణి, కనీసం ప్లాస్టిక్ వాడను, పవర్ని వాడను, పెట్రోల్ పొదుపుగా వాడతాను, పచ్చి నిజాయితీ పరుణ్ణి చెప్పాను కదా, ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇంత ధర్మాత్ముడు ఏదైనా శాపం ఇచ్చాడు తగలొచ్చు కదా. సో అంత ధర్మంగా ఉన్నప్పుడు జరుగుతాయి కదా అన్నమాట. అంటే శాపాలు ఉన్నాయి. ఈరోజు చెప్పింది నెక్స్ట్ జరుగుతుందంటే, ఇప్పుడు శాపం పెట్టిన నేను ఎగ్జిక్యూట్ చేయట్లేదాన్ని, నడిపేవాడు వేరేవాడు ఉంటేనే కదా. నీ కర్మను అనుభవిస్తారా అని వెళ్ళిపోతాడు. నడిపేవాడు వేరేవాడు అంటే భవిష్యత్తుని మనం ముందు చెప్తున్నాం అంతే. మనం నోటి ద్వారా భగవంతుడే చెప్పించాడు, నడిపేది మనం కాదు. భవిష్యత్తుని ముందే చెప్పగలుగుతున్నాం అంటే నడిపేవాడు వేరేవాడు. మనం బలీయమైంది విధి అంటే తప్పించలేకపోతున్నాం అంటే దాని అర్థం వేరేవాడు కంట్రోల్ చేస్తున్నాడు, మనమంతా వేరేవాడి కంట్రోల్లో ఉన్నాం అనేది ఒకటి. నెక్స్ట్ మనుషుల ముఖాలు కూడా. ఇప్పుడు మనుషుల పేర్లకి వాళ్ళ ముఖానికి సింక్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ భాస్కర్ అనే పేరు, మీరు జనరల్గా భాస్కర్ అనే ఫేస్లన్నీ కొంచెం క్లోజ్గా ఒకే విధంగా ఉంటాయి. ప్రభాకర్ అనే ఫేస్లన్నీ దవడలు కొంచెం వెడల్పుగా ఉంటాయి, స్క్వేర్ షేప్ ఉంటుంది. మీరు గమనించారండి, జాగ్రత్తగా గమనించారు. నా అబ్జర్వేషన్ ఇది. సో ఎంత దూరం అంటే చెప్పాను కదా, మా రూమ్మేట్ అజయ్ అని ఫస్ట్ ఇయర్ జాబ్ చేరినప్పుడు వాడిని చూసి వాళ్ళ నాన్న పేరు చెప్పేశా. అజయ్ అని వాడి పేరు వాడు ముందే చెప్పేశాడు. మీ నాన్న పేరు శంకరయ్య అని అడిగా. మా నాన్న పేరు నీకు ఎలా తెలుసు అన్నాడు. అంటే ఆ మొక్క కవళికల్లో రెండో పేరు కూడా కనిపిస్తుంది, ఆ ఫేస్ షేప్ మ్యాచ్ అవుతున్నది, శంకరయ్య అనేది సింక్ అవుతున్నది. ఈ శబ్దానికి మన షేప్కి ఉండే సింక్ అవుతున్నది చెప్పేసాను అనమాట. ఇటువంటి ఎక్స్పీరియన్స్ నాకు లైఫ్లో చాలా, అంటే ప్రతి వాళ్ళు నేను కరెక్ట్గా గ్రాస్ప్ చేయలేను, రఫ్గా గ్రాస్ప్ చేస్తాను, కొన్నిసార్లు ఫెయిల్ కూడా అవుతుంది. ఒకసారి ఏంటంటే టెంపుల్, మా ఇంటి పక్కనే టెంపుల్, బెంగళూరులో ఉండేవాడిని. నా ముందల ఇద్దరు నుంచో ఉన్నారు, వాళ్ళు చూడడానికి బెంగాలీస్ లాగే ఉన్నారు, లేడీస్. ట్రైల్ వేద్దాము, మనం ఉండే స్కిల్ని ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని చెప్పి అనిత అని పిలిచారు.
వాళ్ళమ్మ, నేను వాళ్ళ కూతురు అనిత అనుకున్నా. వాళ్ళమ్మ చూసి నా పేరు అనిత, నా పేరు నీకు ఎలా తెలుసు అనేది. నేను యాక్చువల్గా మీ కూతురు పేరు అనిత అనుకున్నాను. అంటే ఇద్దరు మొఖాలు ఇంచుమించు సిమిలర్గా ఉన్నాయి. సో తన పేరు అనామిక, సిమిలర్ సౌండింగ్ అనమాట. సో అట్లా కన్ఫ్యూజ్ అవుతాను నేను కూడా. కానీ రఫ్గా ఐడియా వస్తుంది. అబద్ధం చెప్పారంటే దొరికిపోతారు. పేరు నా దగ్గరికి వచ్చి ఎవరైనా అబద్ధం చెప్పారంటే నేను పట్టేస్తా, ఇది అసలు పేరు కాదు. ఎలా అంటే మీరు ఈవెన్ కార్టూన్ క్యారెక్టర్ లో కూడా మ్యాచ్ వస్తుంది తెలుసా. మీరు ఈవెన్ కార్టూన్ క్యారెక్టర్స్ చూస్తారు కదా, ఇక్కడ బజరంగి అని, అంకుష్ అని, రుద్ర అని పేర్లు ఉంటాయి కదా. తమాషా ఏంటంటే వాళ్ళ ఫేస్లకి ఆ నేమ్ కూడా మ్యాచ్ అవుతుంది. భగవంతుడు ఎలా నడుపుతాడంటే సృష్టిని, మనం ఏమనుకుంటాం, పేరు మనం పెట్టామనుకుంటాం. వాడు జీన్స్ అనేవి పుట్టేశాడు కదా, వాడి ఫేస్ షేప్ మారదు కదా, వాడి ఫేస్ షేప్ మారదు. మనం పేరు పెట్టామనుకుంటాం, వాడు ఆల్రెడీ నిర్ణయించబడిన పేరు మనం పెడుతున్నాం అంతే. అర్థమైందా? వాడు పుట్టుకతోటే ఆ పేరు సెట్ అయిపోయింది వాడికి. వాడు పుట్టుకతోటే ఆ పేరుతో వచ్చాడు. తర్వాత మనం మనం పేరు పెట్టేసాం అనుకుంటాం. కాదు, ఆల్రెడీ నిర్ణయించబడిన పేరు. వాడు పుట్టుకతోటే ఆ ఫేస్ తో వచ్చేస్తాడు. పుట్టుకతోటే వాడికి ఆ పేరు డిసైడ్ అయింది. భగవంతుడు ఆల్రెడీ డిసైడ్ చేసిన దాన్ని ప్రకృతి అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, భవిష్యత్ ఆల్రెడీ నిర్ణయించబడిపోయింది. మనమంతా భగవంతుడి కంట్రోల్లో ఉన్నాము, మన చేతిలో ఏమీ లేదు అని చెప్పడానికి ఇవన్నీ ప్రూఫ్స్ అనమాట. భవిష్యత్తుని ముందే చెప్పవచ్చు, లేదంటే ఇప్పుడు జరిగింది తర్వాత జరుగుతుంది, దాన్ని మనం తప్పించలేక ఉన్నామంటే అది మన చేతిలో లేదు, నడిపేవాడు వేరేవాడు, వాడినే భగవంతుడు అంటున్నాం. భవిష్యత్తుని సైన్స్ కూడా చెప్తుంది కదా, దానికి ఉంది. సైన్స్ చెప్పేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రోడ్డు మీద బస్సు వెళ్తుంది, ఇటు వెళ్ళేది నెక్స్ట్ స్టేషన్ దాటుద్ది అంతే కదా. సో సైన్స్ అంతవరకు. అదేంటంటే నీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడికి వెళ్ళిన వస్తువు అక్కడ నెక్స్ట్ కూడా వెళ్తుందని, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరేది వచ్చి కారు గుద్దొచ్చు, ఇంకో అన్ప్రెడిక్టబుల్ కదా. కంప్లీట్ అన్సర్టన్ విషయాలు కూడా చెప్పగలుగుతున్నాం కదా, అది ప్రూఫ్ అనమాట. ఈ సైన్స్ అనేది జస్ట్ తెలిసిన విషయాల్లో ఇంకో భాషలో చెప్తుంది అంతే. అంతే. ఇప్పుడు రైనీ సీజన్, రేపు వర్షం వస్తుంది. ఇప్పుడు నాకు 2 కాళ్ళు ఉన్నాయి, మీ ఇంట్లో మనుషులకి అందరికి 2 కాళ్ళు ఉంటాయి. సైన్స్ చెప్పేది అదే. ఇప్పుడు మీకు ఉన్నట్టే మీ ఇంట్లో వాళ్ళకి కాళ్ళు అంటే జనరల్ గా ఉంటాయి, నాకు తెలుసు కదా. తెలిసిన విషయాలు ఇంకో విధంగా చెప్తుంది అంతే. అంటే మెడికల్ సైన్స్ తీసుకుంటే ఆ సైన్స్ లో వాళ్ళు మీరు బ్లడ్ శాంపుల్ ఏదో తీసుకుని భవిష్యత్తులో నీకు ఈ రోగాలు రాబోతాయని చెప్తారు కదా. ఆల్రెడీ ఆ బ్లడ్ లో కనిపిస్తుంది కదా, వాళ్ళు కొత్తగా చెప్పేది ఏమన్నా, బ్లడ్ లో ఆ శాంపుల్ ఆల్రెడీ ఉంది కదా. మరి దేవుడు తెలియని విషయం చెప్పగలుగుతున్నాడు కదా. ప్రెడిక్షన్ అనేది ఒక శాపం ద్వారా గానీ, ఆస్ట్రాలజీ ద్వారా గానీ ఇప్పుడు డైరెక్ట్ గా కనిపించదు కదా. ఇప్పుడు మీ బ్లడ్ లో కనిపించిన విషయాన్ని, మీ శరీరంలో కనిపించిన విషయాన్ని చెప్పగలుగుతున్నాం. ఒక శాపం ఇచ్చాము, అరే నువ్వు రేపు అక్కడికి వెళ్ళేటప్పుడు నీకు చిన్న యాక్సిడెంట్ అవుతుంది అన్నాం వాడికి. అది సైన్స్ ద్వారా ప్రిడిక్ట్ చేయలేం కదా. అసలు సైన్స్ అంటే ఏంటి చెప్పండి అసలు మొత్తం. సైన్స్ వేరు, సైన్స్ నాలెడ్జ్ వేరు. అంటే మన భారతీయ సాంప్రదాయంలో సైన్స్ అన్నా సైంటిఫిక్ నాలెడ్జ్ అన్న ఒకటే. వేదాన్నే శాస్త్రం అని పిలుస్తారు. శాస్త్రం అంటే జ్ఞానం అని, ఇంగ్లీష్లో సైన్స్ అని పిలుస్తాం. సైన్స్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఒకటే అనుకుంటాం, కానీ ఇంగ్లీష్లో 2 వేరు డెఫినేషన్లు పెట్టుకోన్నారు వాళ్ళు. సైన్స్ అంటే ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ ది యూనివర్స్, ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్, బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. అంటే ఎవిడెన్స్ ద్వారా రేషనల్గా, అంటే ఆలోచించి లాజికల్గా ప్రపంచాన్ని నుంచి అర్థం చేసుకోవడం. అంటే నీకు ఏది అర్థం అవుతుందో దాన్ని అర్థం చేసుకోవడమే సైంటిఫిక్ ప్రాసెస్ లేదా సైన్స్ అంటారు. అర్థం చేసుకోవడం ద్వారా నీకు సైంటిఫిక్ నాలెడ్జ్ వస్తుంది. ఏం నాలెడ్జ్ వస్తుంది? నీకు ఫ్యాక్ట్ అన్నా తెలుస్తుంది. ఫ్యాక్ట్ అంటే 2+2 = 4 అనేది ఫ్యాక్ట్. లేదంటే నీకు ఒక రిలయబుల్ బిలీఫ్ అన్న వస్తుంది. రిలయబుల్ బిలీఫ్ అంటే, ఈరోజు నేను ఏదో ఊరికి వెళ్ళాలి, ఒక 3 రోజుల నుంచి ఒక బస్ స్టాప్లో బస్సు మార్నింగ్ 10 o'clockకి అక్కడ ఆగడం చూశాను. రేపు 4th డే నేను అక్కడికి 10కి వస్తుందనే వెళ్తాను, అంతే కదా. అంతే, అది బిలీఫ్. అది యాక్చువల్గా 10కి రాకపోవచ్చు, కానీ రిలయబిలిటీ ఉంది. రిపీటెడ్గా ఒక సంఘటన జరుగుతున్నప్పుడు రేపు 10కి వస్తుందని అనుకుంటాం. అది నిజం కాకపోవచ్చు కూడా. ఇప్పుడు మనకి సూర్యుడు ఉన్నాడు, ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళు అంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనుకునేవాళ్ళు. పొద్దున్న వచ్చి రాత్రి ప్రాక్టికల్ గా అంతే నిజమే కదా. ప్రాక్టికల్ గా అదే కనిపిస్తుంది. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అదే అనుకున్నారు. ఈ మధ్య ఏం తెలిసింది, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నాడు అని పైనుంచి దూరం నుంచి శాటిలైట్స్ లోకి వెళ్ళి జూమ్ చేసి చూస్తే డిఫరెంట్ యాంగిల్ కనిపించింది. ఇది డిఫరెంట్, కానీ రిలయబుల్ బిలీఫ్. ఇదివరకు
భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు, భూమి పైన ఉదయించి సూర్యుడు అటు భూమి పైన తూర్పు గిరి నుంచి పడమర గిరి వరకు తిరుగుతున్నాడు అని కూడా నిజమే. రిలయబుల్ బిలీఫ్, దానివల్ల నీకే నష్టం రాలేదు. అంటే నీకు సైంటిఫిక్ ప్రాసెస్ వల్ల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం వల్ల ఒక ఫ్యాక్ట్ అన్నా తెలుస్తుంది, ఒక అబ్జర్వేషన్ అన్నా తెలుస్తుంది. అబ్జర్వేషన్ రిలయబుల్గా ఉంటే చాలు నీకు. అటు తూర్పున ఉదయిస్తాడు, అటు వెళ్తున్నాడు, అది నిజం కాదు యాక్చువల్గా, అది ఫ్యాక్ట్ కాదు. యాక్చువల్గా సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది, అసలు అది కూడా నిజం కాదు. ఇంకొక రకంగా చూస్తే ఇదంతా భ్రమ, అసలు రెండూ లేవు. ఆడ భూమి లేదు, సూర్యుడు లేదు, ఇదంతా అసలు మాయలో ఇంత ఇల్యూషన్ మాత్రమే, రెండూ లేవు. అబ్సల్యూట్ ట్రూత్ అనేది ఎవరు కనుక్కోలేరు, రిలయబిలిటీ మాత్రమే ఉంటుంది. నీకు ఒక ఇన్సిడెంట్ నువ్వు రిలయబుల్గా నువ్వు ఫాలో అవ్వగలిగితే దాన్నే సైంటిఫిక్ నాలెడ్జ్ అంటారు. మన వేదాల్లో ఉండేది అదే, రిలయబుల్గా ఒక విషయాన్ని ఫాలో అవ్వగలిగితే, అంటే రిపీటెడ్గా ఒకటి ప్రూవ్ అవుతూ ఉందంటే నువ్వు దాన్ని ఫాలో అవ్వచ్చు. నీ లైఫ్ కావాలి కదా ఏదో ఒకటి. రేపు ఊరికి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, 10 o'clock వెళ్ళాలి. ఎందుకంటే 3 సార్లు ఆ బస్సుని నువ్వు ఆ స్టాప్లో 10 గంటలకే చూస్తావు కాబట్టి 10 గంటలకే వెళ్ళడం అనేది నీ బిలీఫ్. సో ఆ రిలయబుల్ బిలీఫ్నే నాలెడ్జ్ అంటారు, సైంటిఫిక్ నాలెడ్జ్ అంటారు. లేదంటే ఫ్యాక్ట్ అయి ఉండాలి. ఫ్యాక్ట్ అంటే ఇంకా అన్కంటెస్టబుల్, 2 + 2 = always 4, a+b² = a² + b² + 2ab అనేది ఫ్యాక్ట్. బిలీఫ్ ఏం లేదు అక్కడ. బిలీఫ్ ఏది? రిలయబిలిటీ. ఒక దాన్ని నువ్వు రిపీటెడ్గా అబ్జర్వ్ చేయగలిగిన దాన్ని సైంటిఫిక్ నాలెడ్జ్ అంటారు. ఇది సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా వచ్చే నాలెడ్జ్. అంటే మీరు ఈ మార్గంలో ఇంత రీసెర్చ్ చేసి ఇంత దాని మీద టైం పెట్టి ఒక బ్రెయిన్ డీకోడ్, అంటే ఇది ఎందుకు రియాక్షన్స్, అసలు దీనిలో వచ్చే రియాక్షన్స్ ఏంటనే కదా మీరు చేసినంత. దీనికి ఎందుకు వేరే వేరే రీసెర్చ్ వర్క్, బ్రెయిన్ రీసెర్చ్ వర్క్ వేరే, ధర్మం మీద అంటే ఏంది తెలుసుకున్న రీసెర్చ్ వర్క్ వేరే, ఈ సృష్టి గురించి చేసిన రీసెర్చ్ వర్క్, దీంట్లో ఇంకా చాలా ఉంది. మీకు కొంత చెప్పాను. భవిష్యత్తు మన చేతిలో లేదు, కర్మను చేసేవాడు భగవంతుడు, మనం కాదు. అంటే ఇది కూడా ఉంది, ఏంటంటే కర్మకి బాధ్యులు ఎవరు? ఆత్మ అని చెప్తారు కదా. వాస్తవంగా చెప్పుకుంటే భవిష్యత్తులో జరగబోయేది మన కంట్రోల్లో లేదంటే కర్మ చేయించేవాడు కూడా భగవంతుడే, కానీ కర్మ ఫలితం మనకే వస్తుంది కదా. అంటే అది రూల్ అంతే, న్యాచురల్ రూల్, భగవంతుడు పెట్టిన రూలు. బాధ్యులు మనం కాకపోయినా ఫలితం మనమే అనుభవించేటట్టు అది ప్రకృతి నియమం అంతే. అది మంచి చెడు మనకి సంబంధం లేదు. చెప్పాను కదా, ప్రకృతిలో జనరల్గా జంతువులన్నీ సుఖాన్నే ఎక్కువ అనుభవిస్తాయి. మనిషి బలవంతంగా ఈ మధ్య పెట్టుకున్న దుఃఖాలు తప్పనించి జనరల్గా ప్రకృతిలో ఎక్కువ సుఖాలే ఉంటాయి. అటువంటి సుఖాలు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇలా మా భవిష్యత్తుని డిసైడ్ చేస్తున్నావు, ఎందుకు మాకు కర్మాన్ని ఫలాన్ని అంటిస్తున్నావు అని చెప్పి మనం భగవంతుని గట్టిగా అడగలేం, అంతే కదా. సుఖాలను ఇస్తున్నప్పుడు భవిష్యత్తు ముందే నిర్ణయించబడుతుంది, మనల్ని కంట్రోల్ చేసేవాడు వేరేవాడు ఉన్నాడు, కర్మకి మనం బాధ్యులం కాదు, కానీ ఫలితం మనమే అనుభవించాలి. ఇది క్లారిటీ ఉంది. కానీ ఇది ఇంత రియాలిటీనా, సాలిడా, కాంక్రీటా? ఇక్కడ ఉండే వస్తువులన్నీ కాంక్రీటా? కాంక్రీట్ అంటే రియల్గా ఉన్నాయా, ఎంత మాయా? దానికి కూడా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని విద్యలు ఉన్నాయి, కర్ణమాతంగి విద్య అని, మనోప్రవేశ విద్యలని. అంటే మనం వేరే వాళ్ళ మనసుని చూడడం కానీ, వేరే వాళ్ళు మన మనసులో విషయాలు చెప్పడం కానీ, చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు కదా. రియల్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ప్రకృతిలో చాలా మంది చెప్తున్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, వందల మధ్య ఒకరు కాదు, ఇద్దరు కాదు, రియల్ గా చెప్తున్నారు. సో కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ రియల్, అది జెన్యూన్, అది ప్రూఫ్ కదా. ఒక వేరే వాళ్ళ బ్రెయిన్ లో విషయాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావు అంటే ఏదో ఒక మార్గంలో, ఫిజికల్ గా నువ్వు వాళ్ళ బ్రెయిన్ లో దూరట్లేదు కదా, వాడు చెప్పట్లేదు కదా, ఇది ఫిజికల్ ప్రాసెస్ కాదు కదా. ఫిజికల్ ప్రాసెస్ కానీ జరుగుతుందంటే అది ఒక కళ అయి ఉండాలి. అంటే ఈ మనకి ఏదైతే మనసుకు తెలుస్తున్నాయో ఇవన్నీ రియల్గా అయితే ఈ మ్యాజిక్స్ అన్ని జరగడానికి అవకాశం లేదు, ఈ అద్భుతాలు జరగడానికి అవకాశం లేదు. ఈవెన్ నువ్వు క్వాంటమ్ ఫిజిక్స్ తీసుకున్నా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిహేవియర్ తీసుకున్నా, క్వాంటమ్ జంపింగ్ అంటారు, క్వాంటమ్ వాల్ జంపింగ్ అంటారు. ఎలక్ట్రాన్ ఏంటంటే ఒక బ్యారియర్ ఎదుర్కొన్నప్పుడు ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ పొటెన్షియల్ ఉంటుంది కదా. కొన్ని సిచ్యువేషన్స్లో దానికి పాజిటివ్ ఫీల్డ్ అనేది, పాజిటివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దానికి బ్యారియర్. ఎక్కువ పాజిటివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే అది అవతల క్రాస్ చేయలేదు కదా, ఎక్కువ ఉన్నప్పుడు అవతల క్రాస్ చేసేస్తుంది. దాన్ని ఏమంటారంటే పెనట్రేషన్ అంటారు, క్వాంటమ్ పెనట్రేషన్ అంటారు, టన్నెలింగ్ అంటారు, క్వాంటమ్ టన్నెలింగ్ అంటారు. అంటే అది ఇల్లాజికల్ కదా, లాజిక్ నీకు అందదు. ఈ కాంక్రీట్ వరల్డ్ అనేది లాజిక్ ద్వారా నువ్వు డైజెస్ట్ చేయలేవు. అసలు వేరే వాళ్ళ బ్రెయిన్లో విషయాలు నువ్వు చెప్పడం అనేది ఫిజికల్ వరల్డ్తో సాధ్యం కాదు. ఫిజికల్ వరల్డ్ అంటే ఇక్కడ ఉండే బాల్ను విసిరేసాను, అది రోల్ అవుతూ వెళ్ళి తగలడం, ఫిజికల్ ప్రాసెస్. ఫిజికల్ ప్రాసెస్ ద్వారా నువ్వు రియల్ గా లాజిక్ ద్వారా ప్రపంచంలో విషయాలను చెప్పలేవు. చెప్పలేకపోతున్నావు అంటే ఇది రియల్ కాదు, ఇదంతా భ్రమ. ఇప్పుడు నీతో ఎవరు మాట్లాడుతున్నారు? నేను కాదు మాట్లాడుతుంది,
మీరు మీ బ్రెయిన్ లోకి ఒక ఇల్యూషన్ వెళ్తూ ఉంది, మీరు ఒక మ్యాట్రిక్స్ లో ఉన్నారు. నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో దాన్ని ఇమిటేట్ చేస్తూ మాయ మీలోకి వెళ్తుంది. ఇప్పుడు నాతో మాట్లాడుతుంది మీరు కాదు. మీరు ఏదైతే నాతో మాట్లాడాలనుకుంటున్నారో మిమ్మల్ని రెప్లికేట్ చేస్తూ ఇమిటేట్ చేస్తూ మాయ అనేది నాతో మాట్లాడుతుంది. అర్థమైందా? మనం ఒక మాయలో ఉన్నాం. ఇందులో మాయ ఆత్మ మిక్స్ అయిపోయినాయి. రెండు కలిసి ముందే డిటర్మైన్ అయినాయి. నెక్స్ట్ ఏం ఆలోచించాలా, ఇప్పుడు నేను ఏం ఆలోచించాలని కూడా ముందే భగవంతుడు డిసైడ్ చేసేసాడు. భగవంతుడు నేనేం ఆలోచించాలి డిసైడ్ చేశాడు కాబట్టి భవిష్యత్తు నా చేతిలో లేదు, ముందే చెప్పగలుగుతున్నాం. అంటే నా ఆలోచన నా చేతిలో లేదు, ఆత్మ అనే దానికి నా ఆలోచన నా చేతిలో లేదు, ఈ మాయ అనేది నా చేతిలో లేదు, నేను నడపట్లేదు మాయని. ఈ మాయ ఆత్మ కలిసి సింక్రనైజ్ గా తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడట్లేదు, మీ మాయ నాతో మాట్లాడుతుంది. నేను మీతో మాట్లాడట్లేదు, నా మాయ నీతో మాట్లాడుతుంది. నా మాయ నన్ను రెప్లికేట్ చేస్తుంది, ఇమిటేట్ చేస్తుంది. సో ఇదంతా కలిసి ప్రకృతి మాయ ఆత్మ యొక్క సంభోగం, ప్రకృతి పురుషుడు యొక్క సంభోగం. సో దీన్ని నడిపించేవాడు భగవంతుడు. సో ఇది నా అండర్స్టాండింగ్. నెక్స్ట్ ఇప్పుడు నక్షత్రాలు ఉన్నాయి. సో చాలా మంది ఇంటర్వ్యూస్ లో నేను వినేది ఏంటంటే, మనోళ్ళు ఏంటంటే అక్కడ చర్చలకు వెళ్ళినప్పుడు కమిట్ అయిపోయి ప్రూవ్ చేయలేక కమిట్ అయిపోయి వస్తుంటారు. నక్షత్రాలకి ప్రభావం లేదు మనుషుల మీద, లేదంటే గ్రహాలకి ప్రభావం లేదు, అక్కడెక్కడో దూరంగా ఉంది నక్షత్రం. వీళ్ళు ఇప్పుడు ఫిజికల్ గా ఆలోచిస్తారు కానీ సో ఒక నక్షత్రం అనేది డైరెక్ట్ గా మీ మీద ప్రభావం చూపించదు. నక్షత్రాలు అనేవి కేవలం ఇండికేటర్ మాత్రమే. అర్థమైందా? కేవలం ఇండికేటర్ అంతే. వాటికి స్వతహాగా ఏ శక్తి ఉండదు. చెప్పుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ బట్టి ఉంటుంది, అవి తెలుస్తుంది. అవును, తెలుస్తుంది. అంటే ఏ విధంగా నేను శాపం పెట్టి ఇది నా శక్తి అని నేను చెప్పొచ్చు. ఇప్పుడు నేను శాపం వర్మ పెట్టి ఇది నా శక్తి అని అంటా కదా, ఆ విధంగా వాటి శక్తి అది. కానీ యాక్చువల్ గా వెనకుండా నడిపించేది అది. దీన్ని డీకోడ్ చేయడం కోసము అక్కడ ఉన్నటువంటివి ప్లేస్మెంట్స్ వీళ్ళ లైఫ్ డీకోడ్ చేయడం కోసం, లైఫ్ డీకోడ్ చేయడం కోసం, ఫ్యూచర్ డీకోడ్ చేయడం కోసం ప్లేస్మెంట్స్ అన్నమాట. అక్కడక్కడ పెట్టి ఇలా ఉంటుంది మ్యాప్ అంతే. అంతేకాని రియల్ గా నక్షత్రాలు అంటే వాటి స్వతహాగా ఫిజికల్ గా, అంటే వీళ్ళు చెప్పేది సైంటిస్టులు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అక్కడ నుంచి ఏదో గ్రావిటీ వేవ్స్ లేదంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లేదంటే ఇంకోటో మన దగ్గరికి వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయాలని. చేయదు కదా, అది ఎక్కడో మిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది, కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో, అంటే లక్షల కిలోమీటర్ల కోట్ల చాలా ఎక్కువ దూరం ఉంటుంది. అదే ప్రాక్టికల్ గా ఫిజికల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఇన్ఫ్లుయెన్స్ అనేది ఫిజికల్ గా ఉండదు, దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. సో అది అడిషనల్ మీకు ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఎందుకంటే ఈ ఇంటర్ప్రిటేషన్ ఈ విధంగా చేయాలి అని చెప్తున్నాను. అది మిస్ అయింది అనేది మిస్ అయింది. ఎందుకంటే ఈ సబ్జెక్టు ప్రతి డిబేట్ లో వస్తుంది, ప్రతి చోట మన వాళ్ళు పోయి వాళ్ళకి సరెండర్ అయి వచ్చేస్తున్నారు. ఇప్పుడు చెప్పగలుగుతున్నారు పుట్టిన నక్షత్రాన్ని గ్రహాన్ని కానీ దీన్ని బట్టి చెప్పగలుగుతున్నారు. లాజిక్ సరిగా చెప్పలేకపోవడం వల్ల వాళ్ళు డిబేట్ లో ఫెయిల్ అయిపోతున్నారు. వాళ్ళు ఏంటంటే మీరు చెప్పేది జరగట్లేదు కాబట్టి ఆ శాస్త్రమే లేదని కొట్టిపరేస్తున్నారు. లాజిక్ కొంచెం బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాడు పూర్తిగా ట్రాష్ చేయలేడు. కనీసం ఛాన్స్ ఉంటుంది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నా ఉంటుంది. అంటే ఎట్లా ఇప్పుడు మీ లోపలికి ఆలోచనలు ప్రవేశించడానికి కానీ ఇంకోటి కానీ, అంటే మీ బాల్యంలో మీకు ఏమైనా జరిగిందా ఏదన్నా? ఏం పెద్దగా ఏం జరగలేదండి. నాకు భర్త నుంచి కొంచెం అంటే పర్ఫెక్షనిస్ట్ ని ప్రతిదాని వెనకనే ఏముందో తెలుసుకుందామని అంతే అనుకోండి. అంటే క్లారిటీ ఉండాలి నాకు, క్రిస్టల్ క్లారిటీ ఉండాలి, కన్ఫ్యూషన్ గా ఉండకూడదు నాకు మైండ్. సో అది చిన్నప్పటి నుంచి 13 ఏళ్ల నుంచే వచ్చింది. సో రాడికల్ ఆలోచనలు అంటారు కదా వీటిని, అంటే ప్రకృతితో మిగతా వాళ్ళతో పోలిస్తే నేను రాడికల్ పర్సన్ ఓకే కదా. ఇంకా న్యాచురల్గా అందరిలాగా ఉండట్లే కదా నేను. ఇన్ని విషయాలు తెలుసుకోవడం అంటే ఇంచుమించు ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇన్ని విషయాలను అనలైజ్ చేయడం, చెప్పడం అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ పర్సన్. అందరూ చేయట్లేదు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. నేను మాత్రం ఇన్ని విషయాల్ని తవ్వి ఎవరికి అవసరమైన విషయాలు అన్ని, అంటే ఇది ఒక ఓసిడి కాంప్లెక్స్ ఉంది నాకు. ఓసిడి కాంప్లెక్స్ చెప్పాను కదా, ప్రశాంతంగా నేను ఉండలేను, ఇట్లాంటి అన్ని తెలుసుకుంటా ఉంటాను. ఇలాంటి రాడికల్ ఆలోచనలు ఉన్నప్పుడు మరి కుటుంబాల నుంచి బాగా వ్యతిరేకత వస్తుంది కదా, మరి మామూలుగా రాదు. ఇంకా అవి ఇంకా అడ్జస్ట్ అయిపోవడమే, ఇంకా మేనేజ్ చేసుకోవడం అంతే. మేనేజ్ చేస్తుంది. మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా చూసేవారు? బాగానే ఉన్నాడా లేదా ఏదైనా ప్రాబ్లం ఉందా ఇంకొంచెం చూడలేదా? ఇప్పుడు
ప్రాబ్లం ఏం కాదు, ఇంటెలిజెంట్ అని తెలుసు. తెలివైన మా పేరెంట్స్ కి కానీ మా ఆవిడకి కానీ ఇంటెలిజెంట్ అని తెలుసు, కానీ ఉపయోగపడని ఇంటెలిజెన్స్ అంటారు. నువ్వు చెప్పేసి అది మాకు చెప్పొద్దు అంటారు డైరెక్ట్ గా. మాకు ఉపయోగపడదు, కనీసం వినరు. నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే ముందు ఆపే నాకు సోదంతా ఏనో అని చెప్తారు ముందు. డబ్బులు సంపాదన పెట్టు, ఈ ఆలోచన ఈ శక్తి మొత్తం డబ్బు సంపాదన పెట్టచ్చు కదా. ఎందుకంటే ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ చాలా క్యాజువల్ గా సాల్వ్ చేస్తా. సాఫ్ట్వేర్ జాబ్లో కానీ ఈవెన్ నేను చదువుకునే రోజుల్లో కానీ ఎంత క్యాజువల్గా సాల్వ్ చేస్తానంటే ఎక్సెప్షనల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా లైఫ్లో. అకాడమిక్ కెరీర్లో అవుట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అనమాట. ఒకసారి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనుకుంటా, మ్యాథమెటిక్స్ ప్రాబ్లం క్వశ్చన్ పేపర్లో తప్పు వచ్చింది. అంటే ఫైనల్ ఎగ్జామ్స్ కాదు, అంత ముందర కాలేజ్ పెట్టే ఎగ్జామ్లో నేను అది ఆన్సర్ రాసేసా, చాలా స్పీడ్గా రాసేసా. అది యాక్చువల్గా తప్పు పడింది క్వశ్చన్. తప్పు పడినా కూడా సెంటెన్స్ కరెక్ట్, అది వేరే లాజిక్. సెంటెన్స్లో ఏం తప్పు లేదు, ఇంటర్ప్రిటేషన్ వేరే విధంగా అవుద్ది, వేరే సొల్యూషన్ ఉంటుంది. నేను లెక్క కూడా చేసేసా. అరే మనకి పోర్షన్లో లైన్ లెక్క వచ్చిందని చెప్పి కాలేజ్ మొత్తం లెక్క కూడా లెక్చరర్ కూడా మార్చేశాడు. నేను ఆయన పోయి నేను ఆన్సర్ చూపించి, నువ్వు ఇచ్చిన క్వశ్చన్లో గ్రామటికల్ ఎర్రర్ లేదు, సొల్యూషన్ కరెక్ట్గా ఉంది, నేను వేసాను ఆన్సర్ ఆల్రెడీ, నువ్వు ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ మార్చావని అడిగా. అప్పుడు మొత్తం కాలేజ్ మొత్తానికి దీన్ని ఈ విధంగా ఇంటర్ప్రిట్ చేయాలా, వీర్రావే ఇలా చేసాడు కూడా ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చేసాడు. అంటే నా ఇంటర్ప్రిటేషన్ అకాడమిక్ లో ఎక్సలెన్స్ అనేది అలా ఉండేది. మెరిట్నే మొదటి నుంచి మెరిట్, కానీ అల్ట్రా మెరిట్ అంటే నాకు ఐఐటీలో సీట్ రాలేదు, నా రేటింగ్ అంత బాగుండదు అంటే నా ఫోకస్ ఫుల్ ఫోకస్ వాటి మీద లేదు. మామూలుగా తెలివైన వాడికి కొలిచే కొలమానాలు ఇవన్నీ తెలివైన వాడి కింద లెక్క అంతేనా జనరల్ గా. అంటే ఇప్పుడు నన్ను అదే చూసేది, వీడు ఐఐటీ సీట్ తెచ్చుకోలేదు, ఎక్కువ డబ్బులు సంపాదించట్లేదు, మామూలు జాబ్ చేస్తున్నాడు అంటే మా ఇంట్లో వాడు చూసేది. నెక్స్ట్ ఒక విషయం నాకు గుర్తొచ్చిందండి, స్వర్గం నరకం ఎక్కడ ఉన్నాయని. ఒకటి ఇందాకే చెప్పాను, మనం చూసేదంతా మాయ మన మ్యాట్రిక్స్ లో. స్వర్గం అనేది వేరే ప్లేస్ కాదు, ఇదంతా మనకి భ్రమైనప్పుడు మన ఆత్మలకు వెళ్ళే మ్యాట్రిక్స్ ఆ సీడీని మార్చేసామనుకోండి, మనం ఒక కళలో ఉన్నాం, కళ మార్చామనుకో, ఆ సీడీ తీసేసి ఇంకో సీడీ పెట్టాం, అదే నరకం. నరక లోకం అంటే మనం ఫిజికల్ గా ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు, మన ఆత్మ ఉన్న పొజిషన్ లోనే ఉంటుంది. భగవంతుడు చచ్చిన తర్వాత సీడీ మార్చేస్తాడు. యాక్చువల్ గా నరకం స్వర్గం ఉండవు నా ఉద్దేశం ప్రకారం. ఈ ప్రకృతిలోనే మనం కర్మను అనుభవిస్తాం వేరే జన్మలు తీసుకొని. ఒకవేళ ఉన్నా కూడా వేరే లోకాలు అనేవి జస్ట్ కళ సీడీ మార్చడం అంతే. మన బ్రెయిన్ లోకి వెళ్ళే మెమొరీ ఆ వెళ్ళే లోపలికి వెళ్ళే పెట్టేసి మన బ్రెయిన్ బిగించున్నాడు కదా మ్యాట్రిక్స్ లో పెట్టినట్టు, ఆ లోపలికి వెళ్ళే ఇన్ఫర్మేషన్ మార్చేయడం అంతే, లోకాన్ని మార్చేయడం అంతే. ఆ ఇల్యూషన్ ని మన హెడ్ గేర్ ని వర్చువల్ ఆ వరల్డ్ ని మార్చేస్తున్నాడు అంతే. అంతే గమనించి ఫిజికల్ గా ప్రయాణం అనేది ఏమి ఉండదు. సో ఈ లోకం అంతా భ్రమ, ఇల్యూషన్. సో వేరే లోకానికి వెళ్ళడం అంటే ఈ ఫిజికల్ గా ప్రయాణం చేయడం కాదు. అంతవరకు క్లారిటీ ఉంది. అంతేగాని చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ జన్మలో పుడతారని తెలుసు, ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్సెస్ ని బట్టి, నమ్మకమైన ఋషులు చెప్పిన విషయాలను బట్టి. అంటే మీకు కొన్ని తెలుస్తున్నాయి, నాకు అంత దూరం తెలియలేదండి. కొన్ని అనుభవాలు ఉన్నాయి నేను చెప్పగలుగుతా అన్నప్పుడు కొంత లైట్ గా. అంటే నాకు ఎంతవరకు అంటే మనుషులు ఫేస్లు చూసినప్పుడు లైట్ గా వాళ్ళ పేరు లైట్ గెస్ చేయగలను, వాళ్ళ ఫేట్ కూడా లైట్ గెస్ చేయగలను. అంటే వాళ్ళ లైఫ్ లో జరుగుతున్న విషయాల్ని, అంటే బాధ సుఖం గురించి కాదు, ఫేస్ షేప్ ని బట్టి కూడా వీళ్ళ లైఫ్ ఇలా ఉండొచ్చు అని రఫ్ గా కొంతవరకు నాకు గ్రాస్పింగ్ ఉంటుంది. వీడు త్వరలో కష్టాలు పాలవబోతున్నాడు అని. అంటే ఎక్కడ చదువుకున్నారు ఇవన్నీ? ఆరా తెలుస్తుంది నాకు. ఎక్కడ ఏ పుస్తకాలు చదివారు? నేను ఎక్కడ చదవాలా, బై బర్త్ నుంచి నాకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది, గ్రాస్పింగ్ తెలుస్తుంది. అంటే ఇన్ని చేస్తూ మరి భారతదేశము ఈ సనాతన ధర్మము లేదా ఇంకోటి అనుకుని అసలు భారతదేశం అనేది పూర్తిగా హిందువులకు మాత్రమే సొంతమైన దేశము లేదా హిందువుల కోసమే భారతదేశం, ఇలాంటి విషయాల మీదకి ఎందుకు వచ్చారు మళ్ళీ? సో హిందూ అనేది మధ్యలో వచ్చిన పదమే. మనం ఒరిజినల్ గా ఉన్నది మనకి మన సంస్కృతి వైదిక సంస్కృతి. వేదానికి ఉన్న ఇంకొక పేరు ఏంటిది? శాస్త్రం. శాస్త్రం అంటే ఏమిటి? సైన్స్, సైంటిఫిక్ నాలెడ్జ్. ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్ వర్డ్ సైంటిఫిక్ నాలెడ్జ్, సైన్స్ కాదు. సైన్స్ అంటే వాళ్ళు వేరే డెఫినేషన్ పెట్టుకున్నారు. అది ప్రాసెస్, సైన్స్ అనేది ప్రాసెస్. సో మనకి ఆర్గ్యుమెంట్ విధానం అనేది ఉంది మనకి వైదిక్ కల్చర్లో. సనాతన ధర్మంలో ఆర్గ్యుమెంట్ అంటే డిబేటింగ్ అనేది ఎప్పుడు చేసేవాళ్ళు. శంకరాచార్యులే 100,000 మంది డిబేట్ చేశారు. దీనికంటే బెటర్ నాలెడ్జ్ ఉన్నప్పుడు
దాన్ని యాక్సెప్ట్ చేసే కల్చర్ మనకు ఉంది. తర్కం ఉంది, తర్కశాస్త్రం, బెటర్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు అది యాక్సెప్ట్ చేస్తాం. ఇదే సైంటిఫిక్ ప్రాసెస్. మనకి ఉపనిషత్తులు ఉన్నాయి. ఇప్పుడు ఉపనిషత్తులు అంటే ఏంది? ఇప్పుడు మీకు స్కూల్లో కొంత విషయాలు చదువుకుంటారు, మాస్టర్స్ కోర్స్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు? మాస్టర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత రీసెర్చ్ పేపర్లు రాస్తారు, జర్నల్లో పబ్లిష్ చేస్తారు. అవి ఉపనిషత్తులు. ఒకప్పుడు ఫండమెంటల్ ఫౌండేషన్ వేదం అనేది ఉండేది. దానికి ఎక్స్టెన్షన్ గా అడిషనల్ నాలెడ్జ్ అనేది ఉపనిషత్తుల పేరుతోటి ఈ రోజు ఏ విధంగా సైంటిఫిక్ సొసైటీ నడుస్తున్నదో, బేసిక్ స్టాండర్డ్ కోర్ నాలెడ్జ్, ఫౌండేషన్ నాలెడ్జ్, దానిపైన అడిషనల్ జర్నల్స్. ఆ రోజుల్లో వేదం ఉంది. ఈ సైంటిఫిక్ ప్రాసెస్ ఉంది. ఆర్గ్యుమెంట్ చేయడం అనేది నిత్యనూతనంగా అభివృద్ధి చేసుకోవడం. నాకు ఈ బుక్ లో ఇది రాస్తుంది కాబట్టి వేరేది యాక్సెప్ట్ చేయడానికి లేదు, ఇది మాత్రమే యాక్సెప్ట్ చేయాలనేది లేదు కదా మనకి. సనాతన ధర్మం అంటేనే కొత్తదని యాక్సెప్ట్ చేయడం. సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంది. ఆర్గ్యుమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాం అంటేనే సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్నట్టు. మూర్ఖత్వానికి దూరంగా ఉండేది సనాతన ధర్మం. సో ఇది కంప్లీట్ సైంటిఫిక్ ప్రాసెస్. ఇది ఒరిజినల్. నేను ఇప్పుడు ప్రాక్టికల్ గా ఉండే దాని గురించి చెప్పట్లేదు, ప్రాక్టికల్ గా ఉండే దాని గురించి నేను చెప్పట్లేదు. కోర్ ఐడియాలజీ ఆఫ్ సనాతన ధర్మం ఇస్ దిస్. మనకి 1976లో ఇందిరాగాంధీ గారు సెక్యులరిజం అనే ఒక ప్రియాంబుల్ పెట్టారు. ఏది? రాజ్యాంగంలో. ఆ ప్రియాంబుల్ పెట్టక ముందర కూడా అది మన సెక్యులరిజమే. మిగతా ఆర్టికల్స్ అన్ని సెక్యులరిజాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. అందులో తప్పేం లేదు. అంటే ఎవరి మతాన్ని వాళ్ళు పాటించుకోవచ్చు. ధర్మాన్ని కాదు, మతాన్ని. మతం అంటే వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ పుస్తకంలో రాసినదాన్ని వాళ్ళు పాటించుకోవచ్చు అని పెడుతూనే సో కొత్త ఆర్టికల్ని చొప్పించారు తను. 51A ప్రతి ఒక్క పౌరుడు సైంటిఫిక్ టెంపర్మెంట్, రేషనల్ థింకింగ్ ని అభివృద్ధి చేసుకోవడం కంపల్సరీ డ్యూటీ. అంటే ఇది ఎలా అంటే, ఇప్పుడు నీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది అంటే అది అబ్సల్యూట్ కాదు కదా. మాట్లాడే స్వేచ్ఛ ఉందని చెప్పి ఏదంటే అది మాట్లాడతావా? కుదరదు కదా. అంటే కామన్ సెన్స్ అనేది అప్లై చేయాలని సుప్రీంకోర్టు చెప్తుంది ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు. అదేవిధంగా ఇప్పుడు ఒక బుక్ లో భూమి ఫ్లాట్ గా ఉంది అని రాస్తుంది కాబట్టి భూమి యాక్చువల్గా రౌండ్ ఉందని చెప్పి సైంటిఫిక్గా ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది. ప్రూవ్ అయినా సరే అక్కడ ఫ్లాట్గా అని రాస్తుంది కాబట్టి మా బుక్కే కరెక్ట్ అని అనలేవు కదా. సుప్రీంకోర్టు దేన్ని సమర్థిస్తుంది? దానివల్ల ఒక వివాదం వస్తే రౌండ్గా ఉండేది సైంటిఫిక్గా వ్యాలిడ్ అయింది కాబట్టి సైన్స్కే ప్రయారిటీ ఇస్తుంది. అదేవిధంగా సెక్యులరిజం అనేది అబ్సల్యూట్ కాదు. అంటే ఎవరు వాళ్ళ మతాన్ని పాటించుకోవచ్చు, ప్రభుత్వం మతాలకు దూరంగా ఉంటుంది. కానీ సైంటిఫిక్ టెంపర్మెంట్ అని ఎక్స్క్లూజివ్గా యాడ్ చేయబడింది 1976లో ఎమర్జెన్సీ టైంలో 51A ఆర్టికల్. అంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది మతాన్ని ఓవర్ రైట్ చేస్తుంది. సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే సైంటిఫిక్ ప్రాసెస్. అంటే మనం సనాతన ధర్మం ఏమని చెప్పుకుంటున్నాం? అంతా సైంటిఫిక్ ప్రాసెస్ అనే చెప్పుకుంటున్నాం కదా. అంటే ఇండైరెక్ట్ గా ఇందిరాగాంధీ గారు హిందూ దేశాన్ని, మన భారతదేశాన్ని హిందూ దేశం డిక్లేర్ చేశారు. ఆ పదం ఒక్కటే వాడకుండా. హిందూ మతం భారతదేశాన్ని డిక్లేర్ చేయకుండా సైంటిఫిక్ కంట్రీ అని డిక్లేర్ చేశారు. అది ఎన్ఫోర్స్మెంట్ చేయట్లేదు ఈరోజు ప్రభుత్వాలు. నిజంగా సైంటిఫిక్ టెంపర్మెంట్ ఎన్ఫోర్స్ చేస్తే, అంటే ఎవరు అడగట్లేదు కాబట్టి, కనీసం ఆ విషయమే తెలియదు కదా మనుషులకి. తెలిసి మీరు కనుక పాఠ్య పుస్తకాల్లో రేషనల్ థింకింగ్ ని, అంటే ఒక మనిషిని ఎన్ని విధాలుగా మోసం చేయొచ్చు, అసలు రేషనల్ థింకింగ్ అంటే ఏమిటి, విష్ఫుల్ థింకింగ్ అంటే ఏమిటి, విష్ఫుల్ థింకింగ్ నుంచే రేషనల్ థింకింగ్ వస్తుంది. నీకు ఎప్పుడైతే విష్ఫుల్ థింకింగ్ నుంచి దూరంగా వెళ్తావో, అన్బయాస్డ్ థాట్ ప్రాసెస్ వస్తుందో, న్యూట్రల్ గా జడ్జిమెంట్ చేస్తావో, ఆటోమేటిక్ అదే రేషనల్ థింకింగ్. ధర్మానికి శాస్త్రానికి కూడా ఫౌండేషన్ న్యూట్రల్ థింకింగే. ఎప్పుడైతే ఈ విషయాన్ని పాఠ్య పుస్తకాల్లో చెప్తావో, అష్ట ప్రమాణాలు అంటే ఏమిటి అంటే, మనం ఒక విషయాన్ని యాక్సెప్ట్ చేయాలంటే ప్రత్యక్ష ప్రమాణం, నువ్వు నేరుగా చూసినా ఉండాలి. లేదంటే అనుమాన ప్రమాణం, ప్రతిరోజు ఆ బస్సు ఆ స్టాప్ లో 10 గంటలకే వస్తుంది కాబట్టి 4వ రోజు కూడా అక్కడికే వస్తుంది అనేది అనుమాన ప్రమాణం అన్నా ఉండాలి. ఇలాగా మనకి సత్యాన్ని అంగీకరించడానికి ప్రమాణాలు మనకి ఎప్పుడో చెప్పారు కదా, ఇప్పుడు కాదు 1000 సంవత్సరాల క్రితమే చెప్పారు కదా. అంటే సైంటిఫిక్ ప్రాసెస్ ఏమిటి, ఒక మనిషి ఎన్ని విధాలుగా నేను మోసం చేస్తాడు, అదైనా ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్తే ఏ విధంగా నిజంగా నీకు అనిపిస్తుంది, మనిషికి ఎన్ని రకాల భ్రమలు కలుగుతాయి, మనుషుల్ని ఎన్ని విధాలుగా భ్రమ పెడతారు అనే బేసిక్ సైకాలజికల్ సబ్జెక్ట్ ని, రేషనల్ సబ్జెక్ట్ ని, ఈ సైంటిఫిక్ సబ్జెక్ట్ ని పుస్తకాల్లో పెడితే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కడు సైంటిఫిక్ టెంపర్మెంట్ లోకి వస్తాడు. అసలు ఈ మతాల మధ్య గొడవలే ఉండవు. ఎందుకంటే నీకు ప్రైమరీ మతమే సైన్స్ అయినప్పుడు ఇంకా వేరే మతాలు నీ మీద ప్రభావం చూపించలేవు. హ్యూమనిటీ వచ్చేస్తుంది కదా. సనాతన ధర్మే సైన్స్ అంటేనే సనాతన ధర్మం. అదే చెప్తున్నా. సో బేసిక్ గా మన భారతదేశం యాక్చువల్ గా కాన్స్టిట్యూషనల్ గా సనాతన ధార్మిక దేశమే. ఆ విషయం వారికి తెలియదు, ఇంటర్ప్రెట్ చేయలేకపోయారు. అంటే ఇప్పుడు ఆర్టికల్ 370 రివోక్ చేసేదాకా అంత సింపుల్ గా దాన్ని ఎత్తేయచ్చు అన్న విషయం పెద్ద పెద్ద లాయర్లకి జడ్జిలకే తెలియదు. ఈ ఆర్టికల్ యొక్క ప్రభావం ఎవరికి తెలియదు. 51A యొక్క
మీనింగ్ ఎవరికి తెలియదు కాబట్టే అయ్యో మన దేశాన్ని సెక్యులరిజం పదం తీసేయాల్సిందే, హిందూ దేశంగా డిక్లేర్ చేయాల్సిందే. ఆల్రెడీ డిక్లేర్ చేసిన విషయం వాళ్ళకి తెలియదు, ఆల్రెడీ ఆమె చేసిన పని అదే. అంటే ఇండైరెక్ట్ గా అలా ఉంది. అంటే మనకి సనాతన ధర్మం అంటే ఏందో తెలియదు కాబట్టి, ఆ కాన్స్టిట్యూషన్ లో ఏముందో మనకి తెలిసి అర్థం చేసే శక్తి మన లేదు కాబట్టి మనకేదో అన్యాయం జరిగిపోతుందని అనుకుంటున్నాం. కనీసం మనం కాన్స్టిట్యూషన్ లో ఏమన్నా విషయాలను కరెక్ట్ గా ఇంటర్ప్రిట్ చేసుకోగలిగి, సనాతన ధర్మం అంటే కరెక్ట్ గా ఇంటర్ప్రిట్ చేయగలిగితే, దానికోసం పోరాడితే భారతదేశం చాలా అద్భుతంగా, ఇంకా భారతదేశం కాదు ప్రపంచంలో ఎప్పుడైతే సైంటిఫిక్ టెంపర్మెంట్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా శాంతి అనేది వస్తుంది. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ సెక్యులరిజంలో అందరూ ఉండొచ్చు, అందరూ చేయొచ్చు ఏదైతే ఉంటుంది కాబట్టి దాని ద్వారా మెజారిటీగా ఉన్న వాళ్ళని వీళ్ళు ఎక్కువగా వాళ్ళకి వీళ్ళలో ఇవ్వడం ద్వారా మెజారిటీ వర్గం వీళ్ళలో యూనిటీ లేదు ఒకటి. ఇది వేరే సమస్య. నేను మాట్లాడేది కేవలం మత ఐడియాలజీ గురించి. అంటే ఒక మతానికి ఇంకో మతానికి వచ్చే మ్యూచువల్ గ్రూప్స్ మధ్య ఘర్షణ తగ్గాలంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ డెవలప్ అవ్వాలి. అది ప్రభుత్వం నుంచి వచ్చే సమస్యలు ఉన్నాయి. ఇది మతాల మధ్య, ఇప్పుడు నువ్వు ముస్లిం లేదంటే క్రిస్టియన్, నేను హిందువును, మన మధ్య వచ్చే గొడవలు తగ్గాలంటే మనందరికి కామన్ ఐడియాలజీ రావాలి. అదే సైంటిఫిక్ టెంపర్మెంట్. అప్పుడు మనం ఇద్దరు మతం ఒకటే అవుతుంది కాబట్టి మనకు గొడవలు ఉండవు, తగ్గుతాయి. గొడవలు మనిషి లేకుండా ఉండడు, గొడవలు చేస్తాడు, తగ్గుతాయి కదా. చైనాలో గొడవలు లేవు కదా, ఎందుకంటే ఎవరు మతాన్ని ఫాలో కావట్లేదు కాబట్టి వాళ్ళకి అసలు అంతా ఒకటే మతం కాబట్టి వాళ్ళకి ఇన్ని భేదాభిప్రాయాలు లేవు కదా. అదేవిధంగా సైంటిఫిక్ టెంపర్మెంట్ మన ఇద్దరి మధ్యనే గొడవలు తగ్గుతాయి. కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక బయాస్డ్ థింగ్ ఉందో, నీకు ఎక్కువ బెనిఫిట్స్ నాకు ఇస్తుందంటే అది నా వీక్నెస్, నాలో యూనిటీ లేదు, నేను పోరాడట్లేదు. సో అది వేరే సమస్య. ఇప్పుడు మన వేదాలలోనే సైన్స్ అంతా ఉన్నది, దాంట్లో నిక్షిప్తం చేశారు. అంతా ఉందంటే ఒకటి నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను బ్రెయిన్ డీకోడ్ చేసిన విషయాలు ఉన్నాయి. లేకుండా వేదాల్లో ఈ ఆత్మజ్ఞానం గురించి, ఆత్మ పరమాత్మ రిలేషన్షిప్ గురించి కానీ, ఈ పరమానందం గురించి కానీ, మాటికి విషయ సుఖాలు అనే పదం ఇన్ఫర్మేషన్ తక్షణే విషయ సుఖం అన్నారు. ఆ విషయం నేను డీకోడ్ చేసేదాకా తెలియదు. వీళ్ళన్నీ రాశారంటే జ్ఞానం ఉండింది, తర్వాత కొంత కనుమరుగైంది, లేదంటే మన ఇంటర్ప్రిటేషన్ చేసే శక్తి తగ్గిపోయింది, అర్థమై ఉండొచ్చు. సో అవును, చెప్పిన వాళ్ళ భావనలో మనం ఇంటర్ప్రిట్ చేయలేకపోతున్నాం. సో దీన్ని బట్టి మనకి తెలుస్తుంది ఏంటంటే వేదిక్ నాలెడ్జ్ లో చాలా ఫౌండేషన్ ఉంది, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది. తర్వాత కొంత మిక్స్ కూడా అయి ఉండొచ్చు, కల్తీకి జరగలేదో మనం చెప్పడానికి కూడా లేదు, పురాణాలు కానీ ఇవన్నీ. సో కాబట్టి సైంటిఫిక్ యాంగిల్ ఉంది. సో మనకి ఉపయోగపడేదాన్ని, మనకి అర్థమైన దాన్ని తీసుకోవచ్చు కదా. ఇప్పుడు యోగా అనేది ఎవరు చేసినా ఉపయోగమే కదా. హిందువులు ఫస్ట్ డిసైడ్ చేస్తారు కాబట్టి నేను యోగా చేయనంటే కుదరదు కదా. సో ఏదైతే వేదాల్లో ఉందో దాన్ని రీసెర్చ్ చేసి ఉపయోగపడేదాన్ని అందరూ ఉపయోగపెట్టుకోవచ్చు. సో మన కంపల్సరీ ఏం కాదు, వేదాల్లో ఉండేది మాత్రమే చూడాలి, నీకు అర్థమైందే తీసుకో, సైన్స్నే తీసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేదిక్ పర్సన్ కాదు, నేను సైంటిఫిక్ పర్సన్ అనుకో, చాలు, అలాగే తీసుకో. సైన్స్ ని యాక్సెప్ట్ చేయండి, అందరూ సైన్స్ ని యాక్సెప్ట్ చేస్తే అందరూ ఒకటే అయిపోతారు కదా. సైన్స్ అనే పదం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎంతగానో విశ్వసించే భగవంతుడు లేడంటారు, లేడంటారు, అది రెండు ఒకటే. సైన్స్ కి భగవంతుడికి డిఫరెన్స్ లేదు. సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా భగవంతుడిని చెప్పొచ్చు, ఆత్మని చెప్పొచ్చు, పరమాత్మని చెప్పొచ్చు, మైండ్ని చెప్పొచ్చు, సుఖాన్ని చెప్పొచ్చు, బాధని చెప్పొచ్చు, పరమానందాన్ని చెప్పొచ్చు, అన్ని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వాటిని చెప్పలేకపోయారు కాబట్టి అది వేరే ఇది వేరే అని భ్రమపడ్డారు. మన సనాతన ధర్మంలో ఉండేవి అన్సైంటిఫిక్ కాదు, స్పిరిచువాలిటీ సైన్స్ వేరు కాదు, రెండు ఒకటే. చాలా మంచి విషయాలు చెప్పారు. మీ లోపల ఉన్నటువంటి ఎంతో జ్ఞానంలో ఏదో 10% మాకు అందించారు. నిజంగా చాలా చాలా సంతోషం. ఏంటి అట్లా అంటే ఏదైనా మీ థీసిస్ ఇప్పుడు మీరు చేసిన దాన్ని అంగీకరించాలని కానీ, లేకపోతే అందరూ అంటే ఏం లేదు, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాను అతి కష్టం మీద, వృధా పోకూడదు, ప్రపంచానికి ఉపయోగపడుతుందని ఇంత నాకేమి గుర్తింపు రావాలని కూడా లేదు. నా పేరు చెప్పకపోయినా పర్లేదు, వేరే వాళ్ళ పేరునైనా ఈ జ్ఞానం బయటికి వెళ్తే చాలు, ప్రపంచానికి తెలిస్తే చాలు, ప్రపంచానికి ఉపయోగపడితే చాలు, అంతకుమించి నేనేం కోరుకోవట్లేదు. చాలా చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. చాలా నమస్కారం అండి, ధన్యవాదాలు. మనం ఎంతో కాలంగా ఒక విషయం మీద సంఘర్షణకి గురవుతూ ఉంటాం. నేను సైన్స్ స్టూడెంట్ అనగానే వాళ్ళు దేవుడిని నమ్మరు, సైన్స్ని నమ్ముతారు, దేవుడు లేడు అంటారు. కానీ ఈ రోజున వీరరాఘవ్ గారు వారు ఎంతో పరిశోధించి వారు చేసినటువంటి పరిశోధనలో సైన్సు అంటే భగవంతుడికి
అన్యంగా లేదు, వేరుగా లేదు, రెండు ఒకటే అయి ఉన్నాయి. కరెక్ట్గా ఆలోచించగలిగితే దానిలోనే మీకు అన్నీ కూడా దొరుకుతాయి. మనకు ఇక్కడ జరిగే ప్రతి సంఘటనని కూడా మనం విశ్లేషించుకోగలిగితే దానికి మూలం ఏంటో తెలుస్తుంది. దాని నుంచి చక్కగా బయటపడవచ్చు. ఇంతవరకు సైన్స్ అభివృద్ధి చేసిన వాటిల్లో ఏఐ ఏదైతే ఉందో అది కేవలం ఇప్పుడు వచ్చింది, చాలా 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 బేసిక్ లెవెల్ మాత్రమే. రాబోయే తరాల్లో ఎంతో అద్భుతమైనది రాబోతుంది. దానికి వీరి రీసెర్చ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అది మానవాడికి కూడా చాలా మేలు జరిగే అవకాశం ఉందని వారు తెలియజేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాడు శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.